తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భారత రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అలీన విధానం వీటన్నిటి నిర్మాణంలో నెహ్రూ పాత్రను ఇప్పుడు తక్కువ చేస్తున్నారా, ఉన్నట్లయినా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సార్? నెహ్రూ అంటే ఆ రోజు ఫస్ట్ ఎలక్షన్స్లో అవును, ఆయనకు వ్యతిరేకంగా కూడా 30,000 ఓట్లు 40,000 ఓట్లు వచ్చాయండి. అంత జనాదరణ ఉన్న వ్యక్తి, అంత అధికారం ఉన్నప్పటికీ నిరంకుశంగా వ్యవహరించలేదన్న ఆ టైంలో. నెహ్రూ బోసుకు మధ్య కాంగ్రెస్ నాయకత్వానికి జరిగిన పోటీలో స్పర్ధలో గాంధీ నెహ్రూ వైపు ఉన్నాడు కాబట్టి, నెహ్రూ శత్రువు కాబట్టి. నిజంగా కాశ్మీర్ విషయంలో బీజేపీ వాళ్ళు పదే పదే రకరకాలుగా, అంటే నెహ్రూ వల్లనే కాశ్మీర్ సమస్య ఏర్పడింది, పటేల్ నిర్ణయం ప్రకారము అది జరిగి ఉంటే అసలు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు భారతదేశానికి అని చెప్తున్నారు. కాశ్మీర్ వచ్చేసరికి అది పాకిస్తాన్కి భారతదేశానికి కూడా సరిహద్దే. 1947 కంటే ముందు కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్న చాలా అకాడమిక్ ప్రశ్న, ఎమోషనల్ ఊహాత్మక ప్రశ్న. దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనే సమస్య వచ్చినప్పుడు దానికి పాకిస్తాన్లోని పర్వత గిరిజన ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి దాడి చేశారు. ఈ గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీముల నుంచి తీసేయడం సిద్ధాంతంలో భాగమేనా? ఇప్పుడు ఇటువంటివి సార్ మీకు కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా జరుగుతాయి. స్టాలిన్ మీద కృష్ణ విమర్శ పెట్టిన తర్వాత స్టాలిన్ పేర్లు, ఆఖరికి స్టాలిన్ మృతదేహాన్ని కూడా, ప్రదర్శనలో ఉన్న స్టాలిన్ మృతదేహాన్ని కూడా తీసి ఖననం చేశాడు. స్టాలిన్ పేర్లన్నీ తీసేశారు. ఎక్కడ పేపర్లో స్టాలిన్ అనే మాట రాకుండా చూశారు. డీస్టాలినైజేషన్ అన్నారు. మాటలు చరిత్రలో అతని పేరు లేకుండా చేయటం లేదు. ఇప్పుడు వీళ్ళు డీ గాంధీయైజేషన్, డీ నెహ్రూయైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య ఇంకా ఎక్కువ వినిపిస్తున్న పదం సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సార్? సనాతనం అంటే శాశ్వతమైంది, నిరంతరమైంది అని అర్థం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థంలో వాడుతున్నారు. కానీ సనాతనత్వం అనేది అందరికీ ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఒక నాస్తికుడికి, హేతువాదికి సనాతనులు ఎవరు? చార్వాకులు, బుద్ధుడు, జైనులు. సనాతనత్వం అంటే పాతది, అవును, మాసిపోనిది. సరే, ఈ రాజకీయ శత్రువులు, అసమ్మతివాదుల విషయంలో మోడీ పాలనలో సాగుతున్న ఏదైతే బుల్డోజర్ విధానం, దాన్ని అంటే తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు క్రమంగా అంతరించిపోతున్నాయి దేశంలో, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా అందరూ ఎదుర్కోలేని ఒక పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమంటారు సార్? మోడీ కానీ ఆయన వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల, వాళ్ళ దీర్ఘకాలంగా అనుసరిస్తూ వస్తున్న పద్ధతుల వల్ల, సహనం వల్ల 86 నుంచి ఒకవైపు గాంధీని, జాతిపితాని కొనియాడుతూనే మరోవైపు గాడ్సేని మహిమాన్వితం చేసుకుంటున్న బీజేపీ, దాని అనుబంధ శక్తుల చర్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజం? గాంధీని గాడ్సే హత్య చేశాడు. హత్య చేసిన సమయంలో గాడ్సే ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉన్నాడా లేడా, లేదా కేవలం ఆయనకు ఆర్ఎస్ఎస్ మీద కూడా విమర్శలు ఉండినా, లేదంటే ఆయనకు సావర్కర్కు ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ వివాదాస్పద విషయాలు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. దేశంలో బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని, ముఖ్యంగా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీల పేర్లను, వాళ్ళ పేర్లతో చాలా అసత్యాలను ప్రచారం చేస్తుందని అటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వామపక్షాలు కూడా చరిత్రపై జరుగుతున్న దాడిని పలు విధాలుగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో పాటు అనేక దేశాలపై ఆ దేశ టారిఫ్ల పేరుతో చేస్తున్న ఒక యుద్ధం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ దాన్ని మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎవరైతే సంపాదకులు ఉన్నారో, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మీకు తెలియదు ఏం లేదు, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రపై మునిపెన్నడూ లేనంతగా దాడి జరుగుతోంది, చరిత్రను వక్రీకరిస్తోంది. అనుకోకుండా హిందుత్వ అనే ఒక అజెండాను అందరిలో చొప్పించడానికి, సినిమాల్లో సహా అన్నిట్లో చొప్పించడానికి ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతోంది అని కాంగ్రెస్ నుంచి కానీ వామపక్షాల నుంచి కానీ చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ బయట. ఒక రచయితగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా వర్తమాన రాజకీయ అంశాలతో పాటు చారిత్రక అంశాల పట్ల ఒక పర్ఫెక్ట్ విజన్ ఉన్న
ఒక సీనియర్ పాత్రికేయుడిగా మీరు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారు సార్? పర్ఫెక్ట్ విజన్ అనేది నేను అంగీకరించాను. ఎవరికి పర్ఫెక్ట్ విజన్ ఉండదు సార్. మనం కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు సహజంగానే కొన్ని విషయాలు విస్మరణకు గురవుతాయి. సాధ్యమైనంతగా అన్ని విషయాల్ని కవర్ చేసేటట్టుగా విషయాలను ఎట్లా అర్థం చేసుకోగలం అనేది ముఖ్యం. అవును సార్. చరిత్ర వక్రీకరణ జరుగుతుందా, చరిత్రని మార్చేస్తున్నారా, చరిత్ర మీద దాడి జరుగుతుందా, ఇవన్నీ రాజకీయమైన విమర్శలు. అవును సార్. స్థూలంగా బయట నుంచి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన వివాద అంశంగా ఉంది. ఎప్పుడూ ఉంటుంది చరిత్ర అనేది, ఎప్పుడూ ఉంటుంది. చరిత్ర అనేది చరిత్రకు సంబంధించిన విషయం కాదు, అంటే గడిచిన రోజులకు సంబంధించిన విషయం కాదు. చరిత్ర ఎప్పుడు వర్తమానానికి సంబంధించిన విషయమే. వర్తమాన అవసరాల కోసమే చరిత్రలోకి మనం వెళ్తాం, చరిత్రను అర్థం చేసుకుంటాం. జాతీయోద్యమంలో కూడా చరిత్ర ఒక ముఖ్య పాత్ర వహించింది కదా. అవును సార్. ఒకప్పుడు మన దేశం చాలా గొప్ప వైభవంగా ఉంది, స్వర్ణయుగా ఉండేది గుప్తుల కాలంలో. తర్వాత బయట నుంచి దండయాత్రలు జరిగాయి, ముస్లింలు వచ్చి దండయాత్ర చేశారు. దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారు. పరిపాలించినప్పుడు మన వనరులను దోచుకున్నారు, మనల్ని బికారులుగా చేశారు. కానీ మళ్ళీ మనం పాత వైభవానికి వెళ్ళాలి అనే ఒక నరేటివ్ అంటాం. నరేటివ్ అంటే ఒక అభిప్రాయ చట్రం. అవును సార్. మనం ఎట్లా ప్రతి ఒక్కరికి ఆలోచించడానికి ఒక చట్రం ఉంటుంది. ఆ చట్రం అనేది, చట్రాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఎట్లా ఆలోచించారనేది వారికి చాలా అవసరం. రాజుల కాలంలో అయినా, తర్వాత కాలంలో అయినా, ఇప్పుడు కాలంలో. కాబట్టి ఒకప్పుడు భారత జాతీయోద్యమం తనంతట తాను ఒక అభిప్రాయ చట్రాన్ని ఏర్పరచుకుంది, ఒక చారిత్రక చట్రాన్ని. ఇది ఈ చరిత్ర నుంచి మనం ప్రేరణ పొందాలి, ఇటువంటి భవిష్యత్తు మనం సాధించుకోవాలి. దాని ప్రకారం జాతీయోద్యమం జరిగింది. జాతీయోద్యమాన్ని కాంగ్రెస్ నాయకత్వం వహించింది. కానీ కాంగ్రెస్ ఒక్కటే చేయలేదు జాతీయోద్యమం. దాంట్లో కమ్యూనిస్టులు ఉన్నారు, ఇతర విప్లవకారులు ఉన్నారు, కొన్ని మతతత్వ సంస్థలు ఉన్నాయి, కొన్ని కుల సామాజిక సంఘాలు ఉన్నాయి, అన్ని రకాల శక్తులు కలిసి చేశారు. కానీ దాంట్లో ప్రధాన స్రవంతి ఏంటంటే కాంగ్రెస్, గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళ నాయకత్వం. కాబట్టి ఆ జాతీయోద్యమం ఒక చారిత్రక దృష్టిని నమ్మింది, ప్రచారం చేసింది. సహజంగానే స్వాతంత్రం వచ్చాక అదే చారిత్రక దృష్టి అనేది అధికారిక చరిత్ర దృక్పథంగా వచ్చింది. ఆ దృక్పథంతో బీజేపీ వాళ్ళకో, హిందూ మతత్వవాదులకో, వీళ్ళకు మాత్రమే కాదు, కమ్యూనిస్టులు కూడా విభేదం ఉంది. కమ్యూనిస్టులు కూడా గాంధీ, నెహ్రూ నాయకత్వంలో జాతీయోద్యమానికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా విప్లవకారులు చేసిన దానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అని కమ్యూనిస్టులు అనుకునేవాళ్ళు. కాబట్టి మొన్నటి దాకా 2014 దాకా మన దేశంలో ప్రధాన చారిత్రక దృష్టిగా ఉన్నది ఏదైతే ఉందో అది జాతీయోద్యమ కాలంలోనే ఏర్పడింది. కానీ ఆ దృష్టితో, ఆ ఆలోచన విధానంతో పేచీ ఉన్నది ప్రధానంగా ఎవరికంటే కమ్యూనిస్టులు కూడా పేచీ ఉంది. కానీ గత 70 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కమ్యూనిస్టు చరిత్రకారులకి, వామపక్ష చరిత్రకారులకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఆస్కారం ఉండింది. వాళ్ళ విషయాలు పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. వాళ్ళది కూడా కొంత చలామణి అవుతూ వచ్చింది. దీన్ని పూర్తిగా పొసగని వాళ్ళు ఎవరంటే మితవాద శక్తులు, మితవాద రాజకీయ పక్షాలు. ఒకప్పుడు జనసంఘ్ కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, స్వాతంత్ర జాతీయోద్యమ దశలో హిందూ మహాసభ కావచ్చు, వీళ్ళ చారిత్రక దృష్టి వేరు. వీళ్ళ చారిత్రక దృష్టి ఏంటంటే భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళకంటే, వాళ్ళు బాహటంగా చెప్పట్లేదు కానీ ఇంగ్లీష్ వాళ్ళకంటే ముస్లింల దండయాత్ర వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. భారతీయ ఆత్మ అనేది ఎప్పుడు దెబ్బతిన్నది? సోమనాథ్ దేవాలయం మీద దాడి చేసినప్పుడే దెబ్బతిన్నది. కాబట్టి అట్లా ఆలోచించడం అంటే భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖమైన జనసంఖ్య, ప్రముఖమైన జనాభా ముస్లింలు అనేవాళ్ళు, వాళ్ళు ఒక శత్రు పరంపరకు చెందిన వాళ్ళు అని చెప్పడం ద్వారా భారతదేశంలో అంతర్గతంగా సమాజంలో కొంత విభేదాలు సృష్టించడానికి కానీ, లేకపోతే పోలరైజేషన్ అంటాం, చీలిక, వీళ్ళకు వ్యతిరేకంగా మిగతా సమాజాన్ని ఏకం చేయడం, ఆ ఏకం చేయడమే జాతీయవాదం అని వాళ్ళు అనుకున్నారు. కానీ గాంధీ, నెహ్రూలు అట్లా అనుకోలేదు. వాళ్ళు వేరే రకమైన జాతీయవాదం ఉంది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి సహజంగానే చరిత్ర, తమకు అనుకూలమైన చరిత్ర నిర్మించే ప్రయత్నం చేస్తారు. గాంధీ, నెహ్రూలు ముఖ్యం కాదు. గాంధీ, నెహ్రూల హయాంలో మైనారిటీగా అభిప్రాయాలు ఉండి కొద్దిగా బలహీనులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను వీళ్ళు ముఖ్యులుగా తీసుకొచ్చారు.
నెహ్రూ కంటే పటేల్, ఉమ్. గాంధీ నెహ్రూ కంటే బోసు, గాంధీ కంటే తిలక్. ఇట్లా వాళ్ళ చరిత్రలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను ఎంచుకొని వాళ్ళే ముఖ్యమైన నాయకులు చెప్తున్నారు. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చరిత్ర గురించిన ఒక భిన్నమైన దృక్పథం వస్తుంది. ఆ భిన్నమైన దృక్పథం వాళ్ళు ప్రజెంట్ చేయదలుచుకున్నారు. ఆ భిన్నమైన ప్రజెంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇతర పక్షాలు చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పోయి జనతా పార్టీ వచ్చింది ఒకప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళెవరికి పెద్దగా దీంతో చరిత్రను తిరగరాసే ప్రయత్నం వాళ్ళు చేయలే. వాళ్ళకి ఐడియాలజీగా అంత ముఖ్యం కాదు. అవును. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఐడియాలజీ చాలా ముఖ్యం. ప్రజల్ని పరిపాలించడమే కాదు, ప్రజల మనస్సుల్ని పరిపాలించడం, ప్రజల మనస్సుల్ని మార్చడం అనేది వీళ్ళకి అవసరం. కాబట్టి వీళ్ళు చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారు. సార్, ఇప్పుడు దేశ రాజకీయాల్లో చరిత్రను రాజకీయం చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? చరిత్ర ఎప్పుడు రాజకీయంగానే ఉంటుంది. చెప్పాను కదా, గతంలోని అంశాలు ఏవి వర్తమానంలో ముఖ్యం అవుతాయంటే వర్తమాన అవసరాల కోసమే కదా. అవును సార్. ఎందుకు బీజేపీ వాళ్ళు కానీ, వాళ్ళ మూల సంస్థల ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మతవాదులు కానీ, మితవాద పక్షాలు కానీ, వాళ్ళ దృష్టిలో చూడండి, రాణా ప్రతాప్ సింగ్ చాలా గొప్ప రాజు, శివాజీ గొప్ప రాజు ఇట్లా చెప్తారు. వాళ్ళు గొప్ప రాజులే, సందేహం భారతదేశం వాళ్ళే చెప్తున్నట్టుగా భారతదేశం ఎంత పెద్ద చరిత్రలో అశోకుడు ఎందుకు పెద్ద రాజు కాదు, సముద్రగుప్తుడు ఎందుకు పెద్ద రాజు కాదు, చంద్రగుప్తుడు ఎందుకు కాదు? ఎందుకంటే వాళ్ళెవరు ముస్లింలతో పోరాడలేదు. ఓకే. అశోకుడు భారతదేశం మొత్తాన్ని పరిపాలించినవాడు. అవును. సముద్రగుప్తుడు హయాంలో భారతదేశం స్వర్ణయుగం అయింది. అంటే విదేశీ వ్యాపారం పెరిగింది. స్వర్ణయుగం అంటేనే అదే మొత్తం అన్ని రకాలుగా ప్రాస్పెరిటీ వచ్చింది. కాళిదాసు లాంటి గొప్ప కవులు ఆ కాలంలో రాగలిగారంటే, ఒక గొప్ప సాహిత్య విలువలు ఉన్న కవి వచ్చాడంటే ఆ సమయంలో ఆ సమాజం చాలా సంపన్నంగా ఉందని అర్థం. అవును. విజయనగర సామ్రాజ్యంలో చూసాం, అష్టదిగ్గజాలు లాంటి కవులు ఉన్నారంటే అర్థమంటే ఆ కాలంలో సమాజం చాలా రిచ్గా ఉంది. మరి వాళ్ళని ఆదర్శంగా చెప్పకుండా ఎందుకు ఈ చిన్న చిన్న రాజులను చెప్తున్నారంటే, వాళ్లకు ఇన్స్పిరేషను ముస్లింలతో పోరాడిన రాజుల నుంచి కలగాలి సమాజంలో అనుకుంటున్నారు. అనుకోవటం వల్ల అది ప్రస్తుత వర్తమాన సమాజంలో విభజనకు ఉపయోగపడుతుంది కదా. నిజానికి శివాజీ విషయంలో కూడా వాళ్ళు రెండు భేదాలు ఉన్నాయి. శివాజీ నిజంగా తన యుద్ధాన్ని ముస్లింలతో చేశాడా అంటే ఔరంగజేబుతో చేశాడు, కానీ ముస్లింలతో చేస్తాననుకుని చేశాడా ఏదో ఒక రాజుతో చేశాడు కదా అని ఆలోచిస్తే, శివాజీ చూస్తే గోల్కొండ కుతుబ్ షాహీలతో చాలా సఖ్యంగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ చాలాసార్లు. తర్వాత ఆయన ఆంతరంగికుల్లో, ఆయన సైన్యాధికారుల్లో ముస్లింలు చాలామంది ఉన్నారు. అవును. ఆయన పోరాడిన హిందూ రాజులు చాలామంది ఉన్నారు. అవును. ఆయన ఢిల్లీలో ఎవరున్నా, ఔరంగజేబు కాక ఇంకే చక్రవర్తి ఉన్నా, హిందూ చక్రవర్తి ఉన్నా, పార్సీ చక్రవర్తి ఉన్నా, వాడు దేశం మీద దండయాత్ర చేసేవాడైతే ఎదిరించేవాడే. అంతేకాదు సార్. నిజానికి శివాజీకి ఇంకో కోణం ఉంది. శివాజీ క్షత్రియుడు కాదు అని, అతనికి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు అంగీకరించలేదని, అవును, రాకుండా అవమానించారని ఇటువంటి వర్షన్ కూడా ఉంది సార్. దాన్ని వాళ్ళ బహుజనవాదులు దాన్ని శివాజీ అనేది ఒక బహుజన రాజు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు ఏ వర్షన్ తీసుకుంటారనేది వాళ్ళ వర్తమాన రాజకీయ సామాజిక అవసరాలను బట్టి ఉంటుంది. అవును. బహుజనులు వాళ్ళు ఆ యాంగిల్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అట్లా కాదు, భారతదేశంలో అది ముస్లింల మీద ఒక వ్యతిరేకత కలిగించే ప్రేరణ ఇవ్వాలనుకుంటే శివాజీని ఒక ముస్లింల మీద పోరాడిన రాజుగా తీసుకుంటారు. కాబట్టి వర్తమాన అవసరాల నుంచే వస్తుంది. రాజకీయంగా చూడటం ప్రతి ఒక్కరు రాజకీయంగానే చూస్తారు. కానీ ఇవాళ మనకి ఎందుకు గ్లేరింగ్గా కనపడుతుందంటే, ఇవాళ ఈ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసినంత కన్సిస్టెంట్గా, పట్టుదలగా చరిత్రను మార్చడం, చరిత్ర దృక్పథాన్ని మార్చే ప్రయత్నం చేయడం, ఉత్తగా మార్చి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఎక్కడ ఏ సోర్సెస్ నుంచి మనలో చరిత్ర అభిప్రాయాలు ఏర్పడతాయో ఆ సోర్సెస్ మీద గురి పెట్టారు. ఇంకా టెక్స్ట్ బుక్స్లో మార్చారు. సమాచార మాధ్యమాల్లో చర్చల్లో
ఈ భావాన్ని ప్రచారం చేయడం ద్వారా చేశారు. అవును. ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత దీని ద్వారా ఎక్కువగా ప్రచారం చేశారు. వాట్సాప్ ద్వారా ఎక్కువ ప్రచారం చేశారు. కాబట్టి ప్రజల రేడియో కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు ద్వారా చేశారు. కాబట్టి ప్రజల అభిప్రాయాలను ఏవి తీర్చిదిద్దుతాయో ఆ మూలాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. కాబట్టి ఇంత పట్టుదలగా చేసిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. అందువల్ల ఎప్పుడు ఇంతకాలం ఈ 70 సంవత్సరాలుగా ఈ భావజాల రంగంలో ఇటువంటి ప్రయత్నం లేదు కాబట్టి దాన్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా తబ్బిపోతున్నారు. కాంగ్రెస్ కూడా దాన్ని ఎదుర్కోలేకపోతుంది. కాంగ్రెస్ కావచ్చు, లెఫ్టిస్టులు కూడా పూర్తిగా ఎదుర్కొంటారని చెప్పలేం. అవును. మీరు 2014లోనే ఒక సంపాదకీయం రాశారు ఆంధ్రజ్యోతిలో. ఈ ట్రెండ్ను మీరు పసిగట్టి మంద్రస్థాయి మహాయుద్ధం అని ఒక క్యాప్షన్ పెట్టి రాశారు. సో ఆ మంద్రస్థాయి మహాయుద్ధం ఇప్పుడు ఏ దశకు 11 సంవత్సరాలు 2014లో ఎట్లా ఉందో సార్ 2025లో 26లో అట్లా లేదు. అదే చాలా మార్పులు. చాలామంది మర్చిపోయిన విషయం, గుర్తించిన విషయం ఏంటంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని చేసిన బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా. అవును. ఆ సంవత్సరం ఎన్నికల్లో బీజేపీ ఇవాళ మనం అందరూ విమర్శిస్తున్నటువంటి మతతత్వ ప్రచారం ద్వారా అధికారంలోకి రాలేదు. అవును. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్ లోపాలు, అది మెయిన్ ఫోకస్. అప్పటి స్లోగన్ ఏంటి? అచ్చేదిన్. ఎస్, మంచి రోజులు. అవును. మంచి రోజులు తెస్తామని వచ్చారు వాళ్ళు. అవును. మంచి రోజులు ఏ నేపథ్యంలో తెస్తారు? ఆ రోజున పాలసీ పిరాలసిస్ అన్నారు. విధాన వైకల్యం, అవును, పరిపాలన వక్రత, తర్వాత అవినీతి, ఈ మూడుతో కునారిల్లుతున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో నుంచి మీకు విముక్తి కలిగించి మంచి రోజులు తీసుకొస్తాము అనేటువంటి నినాదంతో వచ్చింది. మీరు గమనిస్తే అప్పుడు ఈ మతత్వ అంశం అస్సలు లేవని కాదు, ఈ మతత్వ విభజన అంశాల పాత్ర శాతం చాలా తక్కువ. కానీ గ్రాడ్యువల్గా 2014 నుంచి 2000 క్రమంగా తమ అధికారాన్ని వాళ్ళు బలపరుచుకుంటూ వస్తున్న సమయంలో ఇది అంటే అధికారాన్ని పైనుంచి సంపాదించుకున్నారు. అవును. సంపాదించుకొని తమ అభిప్రాయాల్ని, భావాల్ని కిందికి పూర్తి వేళ్లలోకి ఇంకించేటట్టుగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటు ప్రయత్నం జరుగుతుందని గుర్తించిన వాళ్ళు ఉన్నారు, గుర్తించకుండా ఆదమర్చిన వాళ్ళు ఉన్నారు. గుర్తించిన వాళ్ళకు శక్తి లేకపోతే ఏం చేయకపోయి ఉండొచ్చు, గుర్తించని వాళ్ళకు శక్తి ఉండి కొంతమంది గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక సమయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం, దీన్ని మనం ఫైట్ చేయలేము అనే స్థితికి వాళ్ళ వచ్చాం. మంద్రస్థాయి మహాయుద్ధం అనేది రకరకాల ఫ్రంట్స్లో అన్ని భారతదేశంలో అనేక రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి. కశ్మీర్ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న విషయాన్ని వాళ్ళు 370 రద్దు చేశారు. రామాలయాన్ని నిర్మించారు. కామన్ సివిల్ కోడ్ కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. దాని గురించి బలమైన వాదన తీసుకొచ్చారు. ప్రజల ఆలోచన విధానాల్లో మొత్తం ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చారు. అవును సార్, చాలా మంది చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ కూడా ఇవాళ హిందుత్వ గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న హిందుత్వ అని, ఆ ఐడియాలజీ పేరు హిందుత్వ అని వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ విషయాన్ని నమ్ముతున్నారు. కొన్ని విషయాల్ని భారతదేశానికి అంతర్గత శత్రువుల నుంచి ఎక్కువ ప్రమాదం ఉందని, అంతర్గత శత్రువులు భారతదేశంలోనే కొంతమంది అంతర్గత శత్రువులని, అటువంటివన్నీ నమ్ముతున్నారు. ఆ నమ్మేటట్టు చేయగలగడం అనేది ఈ భావ ప్రచారం వల్ల వాళ్ళు చేసినటువంటి పట్టుదలతో కూడిన ప్రయత్నం వల్ల జరిగింది. అవును సార్. సార్, ఈ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళ పాత్రను తగ్గించడము, వాళ్ళ మీద పదే పదే బీజేపీ వాళ్ళ ఈ లోపాల గురించి, అది మీరన్న డిజిటల్ మీడియా అన్ని రంగాల్లో మూలాలు అన్నిట్లో వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ పాలన మీద, వాళ్ళ విధానాల మీద ఒక దాడి చేయడము. అదే టైంలో మీరు అన్నట్లు చాలామంది తెర వెనుక ఉన్నవాళ్ళు, గోల్వాల్కర్, సావర్కర్, పటేలు, భగత్ సింగ్, తర్వాత బోస్, ఇట్లాంటి వాళ్ళను ముందుకు తేవడం వల్ల అసలు వనగురే రాజకీయ ప్రయోజనం ఏమన్నా ఉందా, లేకపోతే ఏమైనా ఇది ఒక సామాజికమైన? చాలామంది చెప్తున్న విషయం, దీని గురించి చర్చిస్తున్న వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పక్షం లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 80లో వచ్చింది, బీజేపీ 80లో ఏర్పడింది. 80 కంటే ముందు దానికి ఇంకొక రూపంలో ఉంది, జనసంఘ రూపంలో ఉంది. అంతకుముందు జనసంఘ 1948లో ఏర్పడింది. 48 కంటే ముందు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడింది. అంతకంటే ముందు జాతీయోద్యమ కాలంలో దానికి రకరకాల
ఆర్గనైజేషన్స్లో ముఖ్యంగా హిందూ మహాసభ సార్ పేరుతో ఉంది. సావర్కర్ స్థాపించాడు. ఇట్లా చాలా కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు. అవును సార్. మీకు తెలుసు కదా, దీన్ దయాళ్ అవును ఉపాధ్యాయ అవును కానీ సార్ అవును. శ్యామాప్రసాద్ ముఖర్జీ కానీ శ్యామాప్రసాద్ వాళ్ళు ముఖర్జీ కాంగ్రెస్లో వీళ్ళంతా ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు సార్. ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ కూడా పూర్తి చెప్పాం కదా, నాయకత్వం గాంధీ నెహ్రూ నాయకత్వం తప్ప దాంట్లో అనేక రకాల కమ్యూనిస్టులు కొంతకాలం ఉన్నారు కాంగ్రెస్లో. అవును సార్. జాతీయోద్యమం ఉన్నారు, అన్నాక సోషలిస్టులు ఉన్నారు, అవును. పూర్తి రైటిస్టులు ఉన్నారు. ఎస్. కాబట్టి వీళ్లకు తమ తమ పూర్వీకులు అని చెప్పడానికి జాతీయోద్యమంలో ఎవరు లేరు. అందువల్ల వాళ్ళు సావర్కర్ని అందుకోసమే కాదు, సావర్కర్ హిందుత్వ సిద్ధాంతానికి మొట్టమొదటి ప్రవక్త. అది కాకుండా ఆయన ఆయన జైలుకి వెళ్ళి అండమాన్లో ఉండిన తర్వాత ఎట్లా ఉన్నాడో, లొంగిపోయాడని ప్రయత్నించాడు, అది వివాదాస్పదమైన విషయం. అది కాకుండా ఆయన 1857లో ప్రథమ భారత సంగ్రామం దాన్ని ప్రథమ భారత సంగ్రామం అని నిర్వచించిన వాడే సావర్కర్. ఓకే. అప్పుడు సిపాయిల తిరుగుబాటు, సైనికుల తిరుగుబాటు ఇట్లా ఉంది కాదు, అది మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం అని దాన్ని నిర్వచించి 1907లోనే ఆయన ఒక పుస్తకం రాసి దాన్ని అట్లా డిఫైన్ చేశాడు. ఆయనకు ఒక పాత్ర ఉంది కానీ ఆయనతో అప్పుడే అరెస్ట్ అయ్యాడు. 1910 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 14 సంవత్సరాలు ఉన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా జాతీయోద్యమం ఇంకా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగింది. దాంట్లో ఆయన పెద్ద క్రియాశీలంగా లేరు, ఐడియాలజికల్గా ఉన్నారు. అయితే అన్ని మార్గాల్లోనూ అన్ని విషయాల్లోనూ సావర్కర్ని హిందుత్వవాదులు అంగీకరిస్తారని చెప్పలేము. సావర్కర్ హిందుత్వవాది, భారతదేశ జాతీయతను మత ఆధారంగా నిర్వచించినవాడు. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వాళ్ళ మత పవిత్ర స్థలాలు భారతదేశంలో లేవు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ స్వచ్ఛమైన అంటే పూర్తి డెడికేటెడ్ భారత జాతీయులు కాలేరు అన్నాడు ఆయన. మూలాలు ఉన్న వాళ్ళు కాలేరు అన్నాడు. మరి ఆయన స్వయంగా నాస్తికుడు సావర్కర్. కుల వ్యవస్థను విపరీతంగా విమర్శించినవాడు. కులాలు ఉండకూడదు అన్నాడు. మరి ఆ విషయాలతో మరి వీళ్ళు రైటిస్టులు ఏకీభవించారు. వాళ్ళకి కావాల్సిందంటే హిందుత్వాన్ని ఆయన డిఫైన్ చేసిన పద్ధతి, ఆయన అండమాన్లో జైల్లో ఉన్న పద్ధతి. దానికి కాంట్రాస్ట్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, నెహ్రూ 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు నిజమే కానీ ఆయన రాజభోగంతో ఉన్నాడే తప్ప జైలు కాదు అని. గాంధీ గారు జైల్లో ఉండడానికి ఇంత ఖర్చు అయిందని చెప్తున్నారు. ఎందుకంటే గాంధీని నెహ్రూని విమర్శించడం వెనక ఉద్దేశం వాళ్ళు నిలబడిన విలువలు. ఆ విలువలతో వాళ్ళకు విభేదం ఉంది. సోషలిస్ట్ అని కాదు సార్, అంటే గాంధీ ఏమో అందరినీ కలుపుకుపోయే ఒక ప్రజాందోళనను నిర్వహించాడు. ఆయన స్వయంగా కులాలను సమర్థించాడు, కుల వ్యవస్థను సమర్థించాడు గాంధీ. అట్ ద సేమ్ టైం వర్ణాశ్రమ వ్యవస్థను సమర్థించుతూనే అస్పృశ్యత పోవాలన్నాడు. అస్పృశ్యత పోవాలన్నాడు. తర్వాత భారతదేశంలో వివిధ మతాల మధ్య సామరస్య జీవనం ఉండాలన్న, ఇట్లా కులాల మధ్య ఎట్లా అస్పృశ్యత లేకుండా సామరస్యం ఉండాలన్నా మతాల మధ్య కూడా అట్లా ఉండాలి. అందుకోసం ఆయన ప్రత్యేకంగా భారతదేశ కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న దళితుల మీద మతపరంగా చూసినప్పుడు సమస్యాత్మక, ఎవరికి అత్యధిక సంఖ్యాకులకు ఎవరితోని సమస్య ఉంది, ఏ సమూహాల మధ్య సమస్య ఉంది, దాంట్లో ముస్లింలను తీసుకొని ఈ ఇద్దరితోని తన సఖ్యత కోసం ప్రయత్నించాడు. ఆయన అయితే ఆ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యాడా లేదా అని వేరే విషయం. ఆయన భారతదేశానికి వచ్చి దక్షిణాఫ్రికా నుంచి వచ్చి మొదట 4-5 సంవత్సరాలు దేశాటన చేసి రైతాంగ సమస్యల మీద వాటి మీద పోరాటం చేసిన తర్వాత ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత వెంటనే ఆయన చేపట్టిన ఉద్యమం ఏంటి, ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం ముస్లింలను కలుపుకోవడం కోసం, ముస్లింల భాగస్వాములను చేసుకోవడం కోసం చేసింది. జాతీయోద్యమంలో ముస్లింలు భాగస్వాములుగా ఉండాలి, అలా జాతీయోద్యమంలో దళితులు భాగస్వామిగా ఉండాలి. దానికి ఆయన అనుసరించిన పద్ధతిలో వివాదాస్పదం అయ్యుండొచ్చు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంక్లూజివ్ సొసైటీ. మంచిదే కదా సార్. ఆ ఇంక్లూజివిటీ అనేది దాన్ని వీళ్ళు అంగీకరించరు. అట్లా నెహ్రూ భారతదేశ జాతీయోద్యమానికి ఒక ప్రోగ్రెసివ్ లుక్ ఇచ్చాడు. చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి, స్వయంగా చరిత్రకారుడు ఆయన. అంటే
చరిత్రకారుడు అంటే చరిత్ర పరిశోధన చేసినవాడు కదా, చరిత్రను తను అర్థం చేసుకున్న చరిత్రని తన పుస్తకాల్లో రాశాడు. అవును. తన ప్రాధాన్యం ఏంటో చెప్పాడు. భారతదేశ చరిత్రను ఎట్లా క్రమ పరిణామాన్ని ఆయన చెప్పాడు. ఆ క్రమ పరిణామం చెప్పడంలో కూడా ఒక ప్రోగ్రెస్ లెఫ్టిస్ట్ లీనింగ్ ఉన్నటువంటి వ్యక్తి. అవును. మరి భారతదేశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు పటేల్ కూడా గాంధీ అనుచరుడే. తెలుసుగా పటేల్. అవును సార్. జాతీయ కాంగ్రెస్ కోశాధికారి. అవును. ఫైనాన్స్ మొత్తం ఆయనే అరేంజ్ చేసేవాడు. అవును సార్. ఇద్దరు గుజరాత్ వాళ్ళు. అవును. గాంధీ అంటే ఆయనకు చాలా భక్తి. అవును. అయినప్పటికీ పటేల్ని కాదని నెహ్రూని గాంధీ ఎందుకు మొగ్గు చూపాడు అంటే భారతదేశ స్వాతంత్రానంతరం భారతదేశాన్ని నడపడానికి ఇటువంటి ప్రోగ్రెస్ అవుట్లుక్ ఉంటే మంచిది అని. అట్లానే పటేల్ విషయంలో కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నంత మాత్రాన పటేల్ పూర్తిగా అంత సంప్రదాయవాద ఏమి కాదు. అవును సార్. ఆయనకు ఫ్యూడల్ నేపథ్యం నుంచి వచ్చిన మాట నిజమే. సంస్థానాధీశుల విషయంలో మొత్తం రాజ్యాంగ సభలో చర్చల్లో వాటిలో చూసినప్పుడు సంస్థానాధీశుల విషయంలో వాళ్ళ హక్కుల గురించి వాటి గురించి మాట్లాడిన మాట నిజమే. అసలుకి ఆయన అభిప్రాయంలో సంస్థానాధీశుల భారతదేశం వేరుగా ఉండాలి, అంటే ఒకటే భారతదేశంలో బ్రిటిష్ భారతదేశం వేరేగా ఉండాలి, రెండింటిని వేరేగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఆ రోజుల్లో వచ్చింది పటేల్కి. అంటే పటేల్కి కాదు, అటు ఉంది అటు భారతదేశం. అవును సార్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టైం అవును సార్. కొంత భాగం సంస్థానాధీశుల చేతిలో ఉంది, కొంత భాగం బ్రిటిష్ వాళ్ళు సొంతంగా నేరుగా పరిపాలించారు. వీడిని ఇద్దరు కలిపేయడం కంటే రెండింటిని విడిగానే ఉంచడం ద్వారా భారతదేశం స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం సాధ్యపడుతుంది అని. అట్లాగే ఆయన ఆర్ఎస్ఎస్ని తెలుసు కదా, గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధించాడు. ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన అభిప్రాయాలు చెప్పాడు, దీన్ని అంగీకరించలేమని. కాబట్టి అయితే కొన్ని భాగాలు ఉంటాయి కదా, కొన్ని భాగాలు గాంధీ నెహ్రూ ప్రధానంగా నాయకులు కాబట్టి వాళ్ళ విషయంలో ఒక రివిజనిజం అంటారు దీన్ని. రివిజనిజం అంటే చరిత్రను మార్చరు, వాళ్ళను వాళ్ళ స్థానం నుంచి తగ్గించడానికి ఇతరులను కలుపుకుంటారు. అంబేద్కర్ ఆ మాటకు వస్తే అంబేద్కర్ రాసిన సాహిత్యంలో ఆయన మాట్లాడిన మాటల్లో 90% ఇవాళ రైటిస్టులకు అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే ఆయన కులాన్ని విమర్శించే ప్రాసెస్లో హిందూ మత గ్రంథాలని అన్నింటినీ చాలా తీవ్రంగా విమర్శించాడు అంబేద్కర్. రాముడు కృష్ణుడు, రిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ ఒక పెద్ద వివాదమైంది. కాబట్టి అంగీకారం కాదు, కానీ ఆయనను కూడా కలుపుకోవాలి తప్పదు. ఎందుకంటే ఆయన కనీసం అందరికీ కాకపోయినా దళితులకు ఇవాళ ఆరాధ్యుడిగా ఉన్నాడు. అది వాళ్ళ గణనీయమైన సంఖ్య, ఓకల్ సెక్షన్. బహుజనులు కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. చేసినప్పుడు అంతమందిని శత్రువుని చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన్ని కూడా కలుపుకుంటున్నారు. ఎందుకు చెప్పి ఆయన గురించి వాళ్ళు ఏం చెప్తారు, ఆయన హిందూ మతం మీద కుల వ్యవస్థ మీద కోపం వచ్చినప్పుడు ఆయన ఏ మతాన్ని ఎంచుకున్నాడు? ఇస్లాంని ఎంచుకున్నాడా, క్రిస్టియానిటీని ఎంచుకున్నాడా? లేదు కదా, బౌద్ధంలోకి వెళ్ళాడు. బౌద్ధం అంటే భారతీయ మతం, హిందూ మతంలో భాగమే అని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఆయన చేసుకుంటే ఆయన ఒక రకంగా అది ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద విమర్శనే అని అట్లా చెప్తారు. అట్లా ఆ పార్టీ తీసుకొని వాళ్ళు ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. బోసు ఆయన హేతువాది, సోషలిస్ట్ భావాలు ఉన్నవాడు, మతత్వాన్ని వ్యతిరేకించినవాడు. ఆయన ఆర్మీలో చాలామంది ముఖ్య స్థానాల్లో ముస్లింలు ఉన్నారు. అటువంటి వాడిని వీళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? ఎందుకంటే నెహ్రూ బోసుకు మధ్య కాంగ్రెస్ నాయకత్వానికి జరిగిన పోటీలో స్పర్ధలో గాంధీ నెహ్రూ వైపు ఉన్నాడు కాబట్టి నెహ్రూ శత్రువు కాబట్టి బోసును యాక్సెప్ట్ చేయడం తప్ప ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. బోస్ చేసిన పొరపాటు ఏంటి? ఆయన సైనిక చర్య భారతదేశానికి శాంతియుతంగా రాదు, ఏదో సాయుధంగా చేయాలని అనుకున్నాడు. దానికోసం ఎవరిని ఆశ్రయించాడు? హిట్లర్ని ఆశ్రయించాడు. అది కొంచెం ప్రమాదకరమైన విషయం కదా. గాంధీ కూడా దాన్ని అంగీకరించలేదు. అది దేశానికి ప్రపంచానికి కూడా ప్రమాదం కలిగించే పని చేశాడు. అయితే వీళ్ళు ఏమంటారంటే లెఫ్టిస్టులు, ఎందుకు నువ్వు వీళ్ళని బోసును సపోర్ట్ చేస్తానంటే బోసులో ఉన్న అభిప్రాయాల వల్ల, ప్రోగ్రెసివ్నెస్ వల్ల కాదు. బోసు హిట్లర్ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళు హిట్లర్ అభిమానులు కాబట్టి అందుకోసం ఆయన కాంగ్రెస్ వాదులు లెఫ్టిస్టులు అంటారు.
అంటే వాళ్ళ స్వాతంత్రోద్యమంలో తమ వాళ్ళు ఎవరు పరమ వాళ్ళు ఎవరు వెనక రిట్రాస్పెక్టివ్గా వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అవును. అందువల్ల భగత్ సింగ్ ఆయన మార్క్సిస్ట్ ఎందుకు ఆస్తికున్న ఆయన పుస్తకం రాశాడు. ఆయన మార్క్సిస్ట్ అధ్యయనంలో ఉన్నాడు చనిపోయిన టైంలో. ఆయన ఎక్కడ కూడా మతవాదాన్ని అభిప్రాయం చెప్పలేదు. కానీ ఎందుకంటే అతను వాయిలెంట్ పద్ధతిలో హింసాత్మక పద్ధతిలో చర్యలు చేశాడు. గాంధీ అతని విడుదల కోసం పెద్దగా ప్రయత్నించలేదు అనేటువంటి ఒక నెరేటివ్ వాదం ఉంది. కాబట్టి ఈ రెండు దృష్ట్యా గాంధీ వ్యతిరేక కాబట్టి, గాంధీకి భిన్నమైన వాడు కాబట్టి భగత్ సింగ్ ముందుకు అట్లా. సార్, నిజంగా కాశ్మీర్ విషయంలో బీజేపీ వాళ్ళు, మీరు చెప్తున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు పదే రకరకాలుగా, అంటే నెహ్రూ వల్లనే కాశ్మీర్ సమస్య ఏర్పడింది, పటేల్ నిర్ణయం ప్రకారము అది జరిగి ఉంటే అసలు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు భారతదేశానికి అని చెప్తున్నారు. అంటే నాకున్న అవగాహన ఏంటంటే అసలు పటేల్ కాశ్మీర్ను పాకిస్తాన్కి ఇచ్చేద్దామన్నాడు అని, నెహ్రూనే వద్దు అని అన్నాడు అనేది నేను చదువుకున్న చరిత్ర. సార్, మీరు దాన్ని మీ కోణంలో ఎలా చెప్తారు సార్? అంటే ఏ సందర్భంలో ఏమన్నారు అనే దానికంటే కూడా సార్, కాశ్మీర్ సమస్య ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించినప్పుడు కాశ్మీర్ సమస్య కాదు, హైదరాబాద్ సమస్య కూడా వచ్చినాయి. అవును. ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలోని వివిధ సంస్థానాలు, సామంతరాజులు వివిధ సంస్థానాలు ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పారమౌంట్సే అంటారు. అవును. పరమాధికారం కింద ఉండినటువంటి సంస్థానాధీశులు మీరు భారతదేశంలో కలిసిపోవచ్చు, అవసరమైతే స్వతంత్రంగా ఉండొచ్చు, లేదంటే పాకిస్తాన్లో కలవచ్చు అనేటువంటి ఆప్షన్ ఆ రోజున చర్చల్లో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఎవరిని కలవమన్నా కలవరు కదా, భౌగోళికంగా ఎవరికి దగ్గరగా ఉంటే దాంట్లో కలుస్తారు. అవును. అట్లా సమస్య వచ్చింది ఏంటంటే హైదరాబాద్కి జునాగఢ్కి వచ్చింది. ఇవి రెండు చుట్టుపక్కల అంతా కూడా పాకిస్తాన్ చాలా దూరంగా ఉన్నాయి ఇవి. అవును. కానీ పాకిస్తాన్లో కలవాలని నేను కోరుకోలేదు, స్వతంత్రంగా ఉండాలనే కోరిక వచ్చింది. కశ్మీర్ వచ్చేసరికి ఇది పాకిస్తాన్కి భారతదేశానికి కూడా సరిహద్దే కదా. అవును. దాంట్లో అక్కడ కూడా జాతీయోద్యమం జరిగింది. షేక్ అబ్దుల్లా అక్కడ జాతీయోద్యమ నాయకుడు. ఆ జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళు భారతదేశంలో కలుస్తామనో అట్లా జరగలేదు అది. కాబట్టి ఏంటంటే అప్పుడు ఒక వివాదం వచ్చింది. ఒక ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య ఏదో ఒక వివాదం వస్తుంది. వివాదం ఎందుకు వస్తుందంటే అది ఇంతకుముందు ఇద్దరు తమది అనుకున్నారు కాబట్టి. 1947 కంటే ముందు భారతదేశం పాకిస్తాన్ లేవు సార్. కాబట్టి 1947 కంటే ముందు కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్న చాలా అకాడమిక్ ప్రశ్న, నోషనల్ ఊహాత్మక ప్రశ్న ఇట్లా ఉంది. దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనే సమస్య వచ్చినప్పుడు దానికి అది వాళ్ళు విడిగా ఉంటానంటాం లేదంటాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి దాడి చేశారు అది పాకిస్తానే ప్రేరేపించి చేయించిందంట. చేయించినప్పుడు అది ఎవరి మీద, జమ్మూ కాశ్మీర్ ప్రాంత ప్రజల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి భారతదేశ సైన్యం వెళ్ళింది. ఆ సైన్యాన్ని రాజా జయసింహ ఆహ్వానించాడు. అక్కడ ఆక్రమించుకోవడానికో దాడి చేయడానికి వస్తున్నటువంటి ఆ గిరిజన యోధుల్ని ఒక పాయింట్ దగ్గర వీళ్ళు ఆపగలిగారు. రాజా జయసింహ కూడా భారతదేశంలో కలవటం కోసం సైన్యాన్ని అడగలేదు, అభ్యర్థించాడు. సహకారం, హెల్ప్ అడిగాడు. ఎక్కడి వరకు అయితే వాళ్ళని పాకిస్తాన్ ట్రైబల్ ఆర్మీస్ని ఆపగలిగారో అది వాళ్ళ పిఓకే అది వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్గా ఉంది. అవతల ఉన్నదంతా పాకిస్తాన్ అధీనంలో ఉంది. తర్వాత పరిణామాల్లో ఇది భారతదేశంలో కలిసింది. మనం భారతీయ కాశ్మీర్ అంటాం, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కాశ్మీర్ అంటారు, ఆక్రమిత కాశ్మీర్. మూడో వ్యక్తి కొంతమంది న్యూట్రల్గా అమెరికా వాళ్ళు ఏమంటారు, ఇది భారత అధీనంలో ఉన్న కాంగ్రెస్ అంటారు, అది పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాంగ్రెస్. ఈ వివాదం ఉన్నది. వివాదంలో పాకిస్తాన్కే ఇచ్చేద్దామని కానీ, స్వతంత్రం ఇచ్చేద్దామని కానీ గాంధీ కానీ నెహ్రూ కానీ, గాంధీ ఒక్కడు మాత్రం దానికి కాశ్మీర్ ప్రజల నిర్ణయాధికారమే చెల్లాలి అన్నాడు. కానీ ఒకసారి అది గాంధీ అంటే అధికారంలో లేడు కదా, ఆయన 48లో రాసింది కూడా చూస్తే ఆయన ప్రజలు ఏం కోరుకుంటే అది చేయండి అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెహ్రూ కానీ ఇంకొకళ్ళు కానీ సహజంగానే భారతదేశంలోనే ఉంచుకోవాలని ఆలోచిస్తారు కదా. అయితే ఉంచుకోవటానికి కోసం వాళ్ళు అటానమీ ఇవ్వాలని, వాళ్ళకి ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, అవకాశాలు ఇవ్వటం ద్వారా కలుపుకోవాలని గాంధీ లాంటి నెహ్రూ లాంటి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. లేదు వాళ్ళని అణిచివేయడం ద్వారానే కలుపుకొని ఉండాలని ఇంకో అభిప్రాయం ఉండొచ్చు కదా.
దాంట్లో అభిప్రాయాల భిన్నత్వం. అవును సార్. అంటే ఒక ప్రాంతాన్ని మనం మనలో కలిసి ఉంటట్టు చేయడానికి అవును. వాడికి నీకేం భయం లేదురా, నువ్వు మాతో ఉండొచ్చు, పెద్దరికం నీకు అన్ని అది. హక్కులు ఉంటాయి, ఉమ్. నీకు కావాలంటే ఇంక నీకు 4 హక్కులు ఎక్కువ ఇస్తాను, మాతో ఉండు అని చెప్పడం ఒక పద్ధతి. అది పెద్దరికం సార్. అది నాతో ఉండొద్దు, నాతో ఉండకపోతే నేను అణిచివేసిన బలప్రయోగం ద్వారా నేను ఉంచుకుంటాను నియంతృత్వం. పద్ధతి. అవును. ఆ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో గాంధీ అనుసరించిన అంత గాంధీ నెహ్రూ గురించి అంత చెప్తారు కదా, వీళ్ళు ఇంత విమర్శిస్తున్నారు కదా. ఆయన 53లో మరి షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టాడు 69 దాకా. అవును. ఆయన చనిపోయేదాకా జైల్లోనే ఉన్నాడు షేక్ అబ్దుల్లా. అవును. మళ్ళీ తర్వాత కాలంలో కూడా ఇందిరాగాంధీ హయాంలో కూడా 74, 75 దాకా ఆయన జైల్లోనే ఉన్నాడు. కాబట్టి ఇందిరాగాంధీ అయినా నెహ్రూ అయినా కాశ్మీర్ విషయంలో ఇవాళ కాశ్మీర్లో వేర్పాటువాదులు కానీ, స్వతంత్రవాదులు కానీ, పాక్ అనుకూలవాదులు కానీ వాళ్ళ ఆకాంక్షలకు అనుకూలంగా ఎవరూ లేరు, ఉండే అవకాశమే లేదు. అవును. పైగా వాళ్ళకున్న స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తూ వచ్చారు. వీళ్ళు 370 2018లో 19లో చేశారు. కానీ అవును. కశ్మీర్ భారతదేశంలో భాగమైనప్పుడు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిపత్తి ఈ 60-70 ఏళ్ల కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. తెలుసు కదా. ఒకప్పుడు కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవాళ్ళు. అవును సార్. భారతదేశంలో ఉండగానే. అవును. అటువంటి చాలా ఉండేవి. అవన్నీ క్రమక్రమంగా పోతూ వచ్చాయి. కాబట్టి నెహ్రూ మీద అటువంటి ఆరోపణ చేయడం అనేది సరైనది కాదు. అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ దృక్పథం అనేది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని సకల జనాలు కలిసి ఉండేటట్టుగా ముందుకెళ్ళాలి అనటం కోసం వాళ్ళు సెక్యులరిజాన్ని ఒక విలువగా అనుకున్నారు. దాన్ని వాళ్ళకు లీనియన్స్ ఇవ్వటం గానో లేదా వాళ్ళకి ఎక్కువ మేలు చేయటం గానో వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సార్, ఈ మధ్య ఈ నెహ్రూ మీద ఇంకోటి ఏంటంటే, నెహ్రూ వెస్ట్కు బానిస, మన విదేశాంగ విధానం అంతా నెహ్రూ వల్లనే మొత్తం ఇదైపోయింది అనే ఒక ప్రధానమైన ఆరోపణ కూడా బీజేపీ శక్తులు. చెప్పాం కదా, ఒకటి మొదలైతే మొత్తం అంతా కూడా దాని అంటారు సార్. అంటే నెహ్రూ ఆయన జీవన సరళి కూడా వాళ్ళకి విమర్శన అవుతుంది. ఆయన చాలా సంపన్నుడు. వాళ్ళ నాన్న చాలా పెద్ద, ఆ రోజుల్లో దేశంలో చాలా ఎక్కువ సంపాదించే లాయరు. అవును. సాంప్రదాయకంగా కూడా వాళ్ళు ధనవంతులు. కాబట్టి ఆయన జీవితం లగ్జరీస్గా ఉంటుంది. కాబట్టి అది ఎట్లాగో ఇప్పుడు గాంధీని ఎట్లా ఆయన చొక్కా లేకుండా సింపుల్గా ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారో, మిగతా నెహ్రూ విషయంలో కొంచెం డిస్టెన్స్ కూడా ఉంటుంది మనకి చూసినప్పుడు. గౌరవం ఉంటుంది కానీ ప్రేమ ఉండటం కష్టం. కాబట్టి ఆ డిస్టెన్స్ను ఆధారం చేసుకొని ఆయన చాలా లావిష్గా బతికినవాడు, వెస్ట్రన్ కల్చర్ అంటే ఇష్టం, స్త్రీలతో ఎక్కువ స్నేహంగా ఉండేవాడు. ఇటువంటివన్నీ కూడా అతని మీద ఒక దురభిప్రాయం కలిగించడానికి ఈ నెరేటివ్ను స్ప్రెడ్ చేస్తున్నారు. వాటిని ఇంతకుముందు అట్లా మనం అర్థం చేసుకోలేదు వాటిని. ఒకప్పుడు మరి ఆయన నాకు ఇది రాత్రిపూట టీ పెట్టుకోవడానికి అగ్గిపెట్టి దొరకకపోతే ఆ రోజుల్లో రూపాయి నోట్లు, 100 రూపాయల నోట్లను తగలబెట్టి ఆ మంటతో టీ పెట్టుకున్నాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఆ చదువుకున్నప్పుడు మేమేమనుకున్నాం, అంత డబ్బు ఉన్నవాడు కూడా స్వాతంత్రోద్యమానికి వచ్చి ఇంత సంవత్సరం జైల్లో ఉన్నాడు కదా అనుకున్నాం. అవును, అంతే కదా సార్. అవును, న్యాచురల్గా ఆలోచించేది. కానీ ఇప్పుడు అర్థం చేసుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అలీన విధానం, వీటన్నిటి నిర్మాణంలో నెహ్రూ పాత్రను ఇప్పుడు తక్కువ చేస్తున్నారా, ఉన్నట్లయినా చూపించే ప్రయత్నం చేస్తున్నారా సార్? మీకేమనిపించింది సార్? నవభారతదేశం ఎట్లా వెళ్ళాలి అనే విషయంలో జాతీయోద్యమం ఆకాంక్షలు ఒక రకంగా ఉన్నాయి, గాంధీ అనుకున్నది ఒక రకంగా ఉంది. ఆ రెండింటిని సమన్వయం చేస్తూ నవభారత ప్రయాణాన్ని ఆయన ప్రారంభించాడు. అంటే భారతదేశం పరాధీనత నుంచి స్వతంత్రతలోకి చేసిన ప్రయాణం నెహ్రూ ఆధ్వర్యంలో మొదలైంది. ట్రిస్ట్ విత్ డెస్టినీ అన్నాడు. మన భవితవ్యాన్ని మనం ఇక్కడ కలుసుకున్నాం, మన భవిష్యత్తును కలుసుకున్నాం, ఇక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది అని చెప్పినప్పుడు భారతదేశానికి ఏం కావాలి? భారతదేశంలో పెట్టుబడిదారులు లేరు, భారతదేశంలో వ్యవసాయం వెనుకబడి ఉంది, నిరక్షరాస్యత ఉంది, హెల్త్ బాగాలేదు, సో ఇవన్నీ ఉన్నాయి. అన్నిటినీ నిర్మాణం చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క 5-5 సంవత్సరాలకి
మన అభివృద్ధి ప్రాధాన్యాలు ఏంటి అని తెలుసుకొని పంచవర్ష ప్రణాళికలు వేయటం కావచ్చు, మౌలిక వసతులు కల్పించిన ఒక దేశ నిర్మాణానికి మౌలిక వసతులు ఏముంటాయి? ఒక ఊరుకు మౌలిక వసతులు అంటే రోడ్లు, నీటి సరఫరా, మంచినీళ్ళు, రోడ్లు, ఇవి చెప్తాం. దేశానికి అంటే ఏం కావాలి? పారిశ్రామికీకరణ, అంటే భవిష్యత్తుకి అవసరమైన నిపుణులు తయారు చేయాలి, శాస్త్రవేత్తలు తయారు చేయాలి, విద్యావేత్తలను తయారు చేయాలి, తర్వాత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి, పారిశ్రామికవేత్తలకు చిన్న చిన్న పారిశ్రామికలకు సహాయం ఇవ్వాలి. పరిశ్రమలు దేశానికి అవసరం. పారిశ్రామికవేత్తలు లేరు, అంత డబ్బు లేదు, ఒకళ్ళు ఇద్దరు టాటాలో బిర్లాలు ఉన్నారు. ఏం చేయాలి అప్పుడు? మొత్తం పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వ రంగంలో పెట్టాలి. ప్రభుత్వ రంగంలో పెట్టడానికి ఏం చేయాలి? స్నేహ సంబంధాలు ఉన్న దేశాల నుంచి సహాయం తీసుకోవాలి. ఇట్లా ఆయన తెలిసిన పద్ధతిలో, ఆయన అనుకున్న పద్ధతిలో చేశాడు. ఐఐటీలు పెట్టారు, ఐఐఎంలు పెట్టారు, ఇస్రో స్థాపించారు, చాలా జాతీయ ప్రాజెక్టులు కట్టారు, శాస్త్ర పరిశోధన సంస్థలు, రక్షణ రంగ సంస్థలు, అభివృద్ధి సంస్థలు, ఉత్పాదక సంస్థలు, పరిశ్రమలు అన్నీ కూడా నెహ్రూ కాలంలోనే స్టార్ట్ అయినాయి, ఇంక్లూడింగ్ ఎల్ఐసి ఇట్లాంటి సంస్థలన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. రాజకీయమైన పాలనా సంస్థలు కూడా ఆయన కాలంలో చేశారు. ఆయన అంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు అయినప్పటికీ, నెహ్రూ అంటే ఆ రోజున ఫస్ట్ ఎలక్షన్స్లో ఆయనకు వ్యతిరేకం కూడా 30,000 ఓట్లు 40,000 ఓట్లు వచ్చాయంటే ఆశ్చర్యపోయారు. అవును సార్. అంత జనాదరణ ఉన్న వ్యక్తి కాంగ్రెస్కి 1969 దాకా 67 దాకా తిరుగులేదు. అవును. ఇక్కడ అంత అధికారం ఉన్నప్పటికీ నిరంకుశంగా వ్యవహరించలేదన్న ఆ టైంలో. కరెక్ట్ సార్. అందరినీ అకామిడేట్, మాకు హిందీని రుద్దొద్దు అంటే హిందీని రుద్దలేదు. అవును కదా. అట్లా ఇవో పరిపాలనకు చిన్న చిన్న విషయాలు జరగలేదని కదా. ఆ టైంలో కూడా మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేశాడు అనే విమర్శ ఉంది, దానికి నెహ్రూ కారకుడు అనే విమర్శ ఉంది. తర్వాత అలా పౌర హక్కుల విషయంలో వాటి విషయంలో వైలేషన్స్ లేవని కాదు, కానీ మొత్తం మీద దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి ఒక ఫౌండేషన్ అది. ఆ ఫౌండేషన్ మీదనే ఇవాళ ఇండియా నిలబడి ఉంది. అవును. ఆ రెండు రకాల ఫౌండేషన్స్, ఒకటి మెటీరియల్ ఫౌండేషన్ అంటే భౌతిక అభివృద్ధికి సంబంధించిన పునాది, ఇంకొకటి భావజాలానికి సంబంధించిన ఆలోచన విధానానికి సంబంధించిన పునాది. ఆలోచన విధానం ఏంటి? శాంతి, సామరస్యం, సహజీవనం, సెక్యులరిజం, ప్రోగ్రెస్, సమసమాజం కూడా. అందరూ ఏమన్నాడు మొదటి రోజు అర్ధరాత్రి ప్రసంగంలో నెహ్రూ? ఈ దేశంలోని ప్రతి ఒక్కరి కంటి నుంచి జారే కన్నీటి బిందువుని తుడిచివేయాలని మన మహాత్ముడు అంటాడు. అదంతా సాధ్యమవుతుందని అనుకోను, కానీ చాలా కష్టసాధ్యమైన, చాలా దుస్సాధ్యమైన విషయం అది. కానీ సాధ్యమైనంత వరకు మనం మనుషుల దుఃఖాన్ని నివారించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అదొక సంకల్పం. ఇవాళ ప్రభుత్వాలు ఆ విషయం మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడట్లేదు సార్ కదా. మీ ఆత్మాభిమానం చెప్తున్నారు, మీ వైభవం చెప్తున్నారు, మీ దేవుణ్ణి ఉద్ధరిస్తామని చెప్తున్నారు, కానీ మీకు దరిద్రం లేకుండా, మీకు దుఃఖం లేకుండా చేస్తున్నాం చెప్పట్లేదు. అది ఆ రోజున మన భారతదేశ సంకల్పం అయింది. ఆ సంకల్పాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రెండు రకాల ఫౌండేషన్ కదా, అభిప్రాయాలకు సంబంధించింది, భౌతిక అభివృద్ధి సంబంధించింది. ఈ రెండింటిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది, రెండింటిని కాదనే ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు గాంధీని జాతిపితాని కొనియాడుతూనే మరోవైపు గాడ్సేని మహిమాన్వితం చేసుకుంటున్న బీజేపీ దాని అనుబంధ శక్తుల చర్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజం? గాంధీని గాడ్సే హత్య చేసిన సమయంలో గాడ్సే ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉన్నాడా లేదా కేవలం ఆయనకు ఆర్ఎస్ఎస్ మీద కూడా విమర్శలు ఉండినా, లేదంటే ఆయనకు సావర్కర్కు ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ వివాదాస్పదమైన విషయాలు. గాంధీ హత్య కేసు సావర్కర్ మీద కూడా పెట్టారు, కానీ తీసేశారు, కొట్టేశారు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. భౌతికంగా మనిషిని నిర్మూలించడం అనేది అది వ్యక్తిగా చేశాడా, ఒక సంస్థగా చేశాడా, ఆ సంస్థకి ఏం సంబంధం ఉందనేది. దానికంటే కూడా గాంధీ ఎందువల్ల హత్యకు గురయ్యాడు, మనకు కూడా ఆయన అనుసరించిన పద్ధతి మీద కొంత అభ్యంతరం ఉండొచ్చు, కానీ అట్లా చేస్తే అవుతుందా అనిపించవచ్చు. దేశ విభజన స్వాతంత్రం వచ్చిన రోజున ఆయన కలకత్తాలో ఉన్నాడు. 1947 ఆగస్ట్ 14, 15 నైట్ ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలో ఉన్నాడు. ఎక్కడ? మత కలహాలు జరుగుతున్న ప్రాంతంలో మధ్యలో ఒక ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన మత కలహాలను ఏమన్నాడు? ఇది మనిషిలోని విషపూరిత స్వభావం, దీన్ని మనిషి జయించాలి, నాకు చాలా బాధేస్తుంది, మనుషులు ఇట్లా చంపుకోకూడదు
అని నేను అక్కడే ఆ ప్రాంతం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అటు ముస్లింలు ఇటు హిందువులు ఎవరైనా కూడా రాయిట్స్లో పాల్గొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన జోలికి వెళ్ళే ధైర్యం లేదు. ఆయన ఒక నైతిక శక్తిగా నేను అక్కడ నిలబడ్డాను అనుకుంటున్నాను. ఇట్లా జరుగుతుంటే మనకు వచ్చిన స్వాతంత్రం అనేది దాని పెద్ద విలువ, దాన్ని నేను విలువలేదు అన్నాడు. అంటే చాలా విషయాల్ని ఆయన స్వాతంత్రోద్యమంతో సహా చాలా విషయాల్ని మోరల్ ఆస్పెక్ట్ నుంచి చూడటం, మోరల్ వెపన్గా చూడటం, నిశ్చయంగా ఒక చేయాల్సిన సమయంలో చేయకుండా దాన్ని వెనక్కి తగ్గటం, ఇటువంటి గాంధీ మీద చాలా విమర్శలు పెట్టచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే భారతదేశంలో స్వతంత్ర భారతదేశం యొక్క నైతికత ఎప్పుడు సాధ్యపడుతుందంటే అది తన దేశంలోని తన జనాభాలోని అట్టడుగు అస్పృశ్య జనాలను కూడా గౌరవంగా చూసినప్పుడు, అట్లాగే ముస్లింల విషయంలో కలుపుకొని వాళ్ళను కూడా భాగస్వాములను చేసుకోగలిగినప్పుడు మాత్రమే స్వతంత్ర భారతదేశానికి ఒక నైతిక స్థాయి ఉంటుంది అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వేరే దేశం ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని గౌరవించాలంటే ఆయన దాని గౌరవాన్ని వాళ్ళతో కలిసి సహజీవనం చేయగలగటంలోనే అది భారతదేశం నైతిక స్థితి ఉంటుందని అనుకున్నాడు. అది ఆ మోరల్ ఫౌండేషన్ అనేది వీళ్ళకి ఇష్టం లేదు. భారతదేశం ఒక మతం వాళ్ళదే, ఇతర మతస్థులు ఉంటే వీళ్ళకి లొంగి ఉండవచ్చు, రెండవ శ్రేణి, వాళ్ళకి హక్కు లేదు అనేది వీళ్ళు అనుకుంటారు. కాబట్టి గాంధీతో విభేదిస్తుంది అక్కడ. అందువల్ల అట్లా బోధించేవాడిని గాంధీయే కాదు. ఇప్పుడు చూసారో లేదో మీరు, చాలా మంది రైటిస్టులు సోషల్ మీడియాలో బుద్ధుడిని తిడుతున్నారు. అవును సార్, ఈ మధ్య అది కూడా స్టార్ట్ అయింది. బుద్ధుడిని తిట్టడం అంటే చేతగాని వాడు చెప్పడం వల్లే భారతదేశంలో ఆ హింసను చెప్పడం వల్లే ఈ దండయాత్రలన్నీ భరించారు. ఈ గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీముల నుంచి తీసేయడం, ఇది కూడా సిద్ధాంతంలో భాగమేనా? ఇటువంటివి సార్ మీకు కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా జరుగుతాయి సార్. అవును, ఇప్పుడు స్టాలిన్ మీద క్రుష్చెవ్ విమర్శ పెట్టిన తర్వాత స్టాలిన్ పేర్లు, ఆఖరికి స్టాలిన్ మృతదేహాన్ని కూడా, ప్రదర్శనలో ఉన్న స్టాలిన్ మృతదేహాన్ని కూడా తీసి ఖననం చేశాడు. స్టాలిన్ పేర్లన్నీ తీసేశారు. ఎక్కడ పేపర్లో స్టాలిన్ అనే మాట రాకుండా చూశారు. డీస్టాలినైజేషన్ అన్నారు. స్టాలిన్ లేకపోవడాన్ని డీస్టాలినైజేషన్ అన్నారు. కాబట్టి చాలా విషయాలు స్టాలిన్ పరిపాలించిన కారణం గురించి రాసేటప్పుడు స్టాలిన్ లేకుండా రాస్తారు, లేదా అత్యవసరమైతే దేశాధినేత అని చెప్పి రాసేవాళ్ళు, ఆనాటి దేశాధినేత రాసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఇరాక్ తర్వాత సద్దాం హుస్సేన్ విగ్రహాలని తీసేయటం, కానీ మాటలు చరిత్రలో అతని పేరు లేకుండా చేయటం లేదు. ఇప్పుడు వీళ్ళు గాంధీయైజేషన్, నెహ్రూయైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మొఘలైజేషన్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మొఘల్స్ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వేరే విషయం. అవును, లైక్ ఎనీ అదర్ కింగ్. అవును, వాళ్ళలో కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఉత్తమోత్తముడైన రాజు ఎవడు ఉండడు, అత్యంత క్రూరుడైన రాజు ఎవరు ఉండడు, కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. అవును, కాబట్టి మొఘల్స్ అనేవాళ్ళు వేరే ప్రాంతం నుంచి దండయాత్ర చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడే స్థిరపడ్డారు. మన గత చరిత్రకారులు ఎవరు కూడా మొఘల్ను విదేశీయుల నుంచి దండయాత్ర చేసిన వాళ్ళుగా చెప్పారు, కానీ వలసవాదులు అని చెప్పలే. వలసవాదులు ఎప్పుడవుతారంటే వాళ్ళు ఒక దేశానికి చెంది ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దీన్ని ఆక్రమించి ఇక్కడి నుంచి సంపదనంతా అక్కడ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు వలసవాదులు అంటారు. కానీ ఇక్కడే మొఘలు అది కాదు, వాళ్ళు ఇక్కడే ఉండి స్థిరపడిపోయారు. వాళ్ళు ఆరిజిన్స్ మూలాలు వేరే. భారతదేశంలో వాళ్ళ మొఘల్స్ గురించి ఎక్కువ చదువుకున్నాం మనం, వేరే వాళ్ళ గురించి చదువుకోవట్లేదు. కాబట్టి మొఘల్స్ని చరిత్రలోంచి తీసేద్దామని వీళ్ళు అంటున్నారు. తీసేస్తావు సరే, నీకు కావాలంటే మొఘల్స్ దుర్మార్గులను రాసుకో, తీసేస్తే ఎట్లా? అదే కదా, 1500 నుంచి 1800 వరకు ఎవరు పరిపాలించారు? మొఘల్లే పరిపాలించారు. అక్కడ పేరేం రాస్తావు? రాజు పేరు, ఒక రాజు అని రాస్తారేమో. అంటే చరిత్ర నుంచి తీసేయటం అనేది అదేంటంటే దానికి ఇప్పుడు మొత్తం టెక్స్ట్ బుక్స్లో, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో వాటిలో కూడా చేసిందంటే మొఘల్ చాప్టర్స్ తీసేయటం. ఇప్పుడు మొఘల్స్ అంతకాలం పరిపాలించారంటే ప్రతి ఒక్కరు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఏదో ఒక ఖచ్చితంగా మార్పులు ఇచ్చుంటాడు, 100%. అట్లాగే మొఘల్స్ కాలంలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో భారతదేశంలో చాలా మార్పులు జరిగాయి. వాటి గురించి రాయకపోవడం, డల్హౌసీ సంస్కరణల గురించి చదువుతున్నప్పుడు షేర్షా సూరి సంస్కరణల గురించి చదవాలి కదా, అక్బర్ కాలంలో జరిగినటువంటి రెవెన్యూ సిస్టమ్ మోడల్ ఎట్లా ఉండిందో తెలుసుకోవాలి కదా. అవును, వాళ్ళు ఇప్పటికీ మనం పాటిస్తున్న అట్టడుగు స్థాయి గ్రామాధికార వ్యవస్థలో పాటిస్తున్న అనేక పద్ధతులు మొఘల్ కాలంలో స్టార్ట్ అయ్యాయి. అవును,
అంటే ఎవరికి ఏది ఇవ్వాలో క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేసిన తప్పుడు పనులను విమర్శించడం అనేది ఒక పద్ధతి ప్రతి రాజు కూడా. అవును. కృష్ణదేవరాయలు గారు బోర్డు అంతా మంచి దండయాత్రలు చేశాడు, అవును. సాహిత్యాన్ని పోషించాడు. కానీ పోర్చుగీసులతో వ్యాపారం ఆయనే చేశాడు. అవును. విదేశాలతోటి ఆయన ఆయన ఒకళ్ళిద్దరు ముస్లిం రాజులతో యుద్ధం చేశాడు, అనేక మంది ముస్లిం రాజులతో స్నేహం చేశాడు. అవును. ఇది మనం ఆబ్జెక్టివ్ విశ్లేషణగా ఉంటుంది. అట్లా కాకుండా మనకు ఇష్టమైన అంశాల నుంచి మనకు ఇష్టం లేని అభిప్రాయాన్ని తీసేస్తే చరిత్ర పాక్షికమైపోతుంది. రేపు పొద్దున ఎవడో దాన్ని కనిపెడతాడు. లేకపోతే మన దేశంలో చరిత్ర పుస్తకాలు ఎట్లా ఉంటాయి, వేరే దేశాల్లో వచ్చే చరిత్ర పుస్తకాలు ఇంకో రకంగా ఉంటాయి. సార్, ఈ మధ్య ఇంకా ఎక్కువ వినిపిస్తున్న పదం సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సార్? సనాతనం అంటే శాశ్వతమైంది, నిరంతరమైంది అని అర్థం. ఇప్పుడు వాడుతున్న రాజకీయాల్లో వాడుతున్న సనాతన ధర్మం అనేది ఏ అర్థంలో వాడుతున్నారు వాళ్ళు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థంలో వాడుతున్నారు. కానీ సనాతనత్వం అనేది అందరికీ ఉంటుంది కదా. హేతువాదులకి భౌతికవాదులు కూడా సనాతనత్వం ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక నాస్తికుడికి హేతువాదికి సనాతనులు ఎవరు? పూర్వీకులు, చార్వాకులు, బుద్ధుడు, జైనులు, తర్వాత సాంఖ్యులు, వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళంతా సనాతనలే. ఆజీవకులు, వీళ్ళంతా కూడా పూర్వీకులే. సనాతనత్వం అంటే పాతది, అవును, మాసిపోనిది, ఎప్పటి నుంచో ఉన్నది, కొనసాగేవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎవరి సనాతనత్వం వాళ్ళకు ఉంటుంది. సనాతన ధర్మానికి సనాతనత్వంలో ఎవరైనా గ్రహించవలసిందంటే ఏదైనా కూడా శాశ్వతంగా నిశ్చలంగా ఉండదు, మార్పు చెందుతూ వస్తుంది. సంప్రదాయవాదుల సనాతనత్వమైన ఆధునికుల సనాతనత్వమైన మార్పు చెందుతూ ఉంటుంది. ఎప్పుడూ శాశ్వతంగా ఒకటే కొనసాగటం ఉండదు. మనం ఏం చెప్తామంటే కొన్ని శాశ్వతమైన మానవ విలువలు ఉంటాయని చెప్తాం. అంటే వాటి విషయంలో మనం కొంత కన్సెషన్ ఇవ్వచ్చు. ప్రేమ, అభిమానం, వాత్సల్యము, స్నేహము, దుఃఖము, ఇవి మనుషులు మానవజాతి పుట్టినప్పటి నుంచి. దీంట్లో కూడా చాలా విషయాలు మానవుడు నాగరికత సంపాదించుకున్న తర్వాత అలవరుచుకున్నవే. అవును. ప్రేమ అనేది ఆదిమ దశలో లేదు. అవును కదా. అవును. కాక అంతకుముందు జంతువులకు మనకు కామన్గా ఉన్నాయి చూసుకుంటే పరిణామ దశలో కొన్ని రకాల స్పందనలు కామన్గా ఉన్నాయి. మనుషులో బేసిక్ మానవత్వం ఉండదు, కనీస మానవత్వం లేదా అంటారు. ఆ కనీస మానవత్వమే సనాతనత్వం. ఓకే. అది కాకుండా మన దేశమే, మన జాతి గొప్పది, ఇది ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్న ధర్మంలో మన ధర్మం ఏమిటి డిఫైన్ చేయమని అడిగితే చాలామంది చెప్పలేరు. అవును సార్. మన ధర్మం ఏంటి? పెద్దలను పూజించడము, పతిని పూజించడము, తక్కువ కులం వాళ్ళని దూరంగా ఉంచడము, ఇదే అనువాదం. లేదంటే అసత్యం ఆడకుండా ఉంటాం, ధర్మం తప్పకుండా ఉంటాం. ధర్మం అంటే ఏంటి? మళ్ళీ మీకో ధర్మం ఉంటుంది, నాకో ధర్మం ఉంటుంది. ధర్మం తప్పకపోవటం అంటే ఏంటి? అంటే ఎవరికి నిర్దేశించిన ధర్మం వాళ్ళు పాటించడమా? ఏ కులం వాళ్ళు ఏ పని చేయాలో ఆ పని చేస్తే ధర్మం. చాలా పాత కావ్యాల్లో ఋషుల దగ్గరికి రాజులు వస్తారు. అప్పుడు రాజుల్ని ఋషులు అడుగుతారు, ఎట్లా ఉంది మీ పాలన, బాగుందా, అర్ణాశ్రమ ధర్మాలు సక్రమంగా ఉన్నాయా, అందరూ బ్రాహ్మణులను గౌరవిస్తున్నారా, ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. అంటే వాళ్ళ దృష్టిలో ధర్మం అంటే అది. అంటే ఎవరి ధర్మాన్ని పాటించడం, సత్యాన్ని అనుసరించడం, నమ్మక ద్రోహం చేయకపోవటం. అన్నిటికంటే గొప్ప ధర్మం నేనైతే అనుకుంటాను భారతంలో చెప్పారు. అన్ని ప్రపంచంలో అన్ని మతాలకి వర్తిస్తుంది. ఇతరులు ఏ పని చేస్తే నీకు నొప్పి కలుగుతుందో నువ్వు ఆ పని ఇతరులకు చేయకు అని విదురుడు చెప్తాడు. పరమోత్తమ ధర్మం అది. ఏ పని ఇతరులు నీకు చేస్తే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఆ పని ఇతరులకు చేయకుండా ఉండటానికి మించిన ధర్మం ఇంకొకటి లేదు. అది ధర్మం. కానీ ఈ సాత్విక ధర్మం అనొచ్చు. అవును. అట్లా ఉండకూడదు. పక్కవాడు ఇప్పుడు సిద్ధాంతం గాంధీ గారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తామన్నారు కదా. కాదు, ఇప్పుడు నైతి ఒక చెంప కొడితే రెండు చెంపలు కొట్టాలి కదా. మనం అట్లా అమాయకంగా ఉంటే మనం దాన్ని బలహీనత అనుకుంటున్నారు. జాతి అంతరించిపోతుంది, మతం అంతరించిపోతుంది. వర్షన్స్ ఎప్పుడు కూడా 2 రకాల 3 రకాల వర్షన్స్ ఉంటాయి. కాబట్టి సనాతనత్వం అని వాళ్ళు చెప్పే సనాతనత్వం అంటే ఏదైతే సంప్రదాయ కాలంలో ఉండే విలువలు ఉన్నాయో ఆ విలువలు ఇప్పుడు వర్ణాశ్రమం కావచ్చు, పాతివ్రత్యం కావచ్చు, ఇటువంటివన్నీ, ఆడవాళ్ళు చీరలు కట్టుకోవటం, మగవాళ్ళు పంచెలు కట్టుకోవటం కావచ్చు,
వస్త్రధారణ. వస్తుందిగా చేయొచ్చు, భజనలు చేయటం కావచ్చు, ఉమ్, అట్లా కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది సనాతన ధర్మం అంటే నేను అనేది దీన్ని మనం పొరపాటు వాళ్ళెవరో సనాతన ధర్మం అని చెప్పి ఉమ్, పాతబడిపోయిన విలువల్ని ప్రోత్సహిస్తున్నారని అనుకుని దాన్నే సనాతనత్వం అనుకోవడం తప్పు. ఉమ్, భారతదేశానికి ఒక ప్రాచీనత ఉంది. అవును. ఆ ప్రాచీనతలో తప్పు ఎంత ఉందో ఒప్పు కూడా అంత ఉంది. ఇవాళ మనుషులు మనం ఎట్లాగో మంచి చెడ చర్చించుకుంటున్నామో, ఇట్లా అయితే మంచిది, ఇట్లా అయితే చెడ్డదని. ఆ రోజుల్లో కూడా చర్చ ఉండేది. ఆ రోజుల్లో కూడా మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ పూర్వీకులు ఉన్నారు. ఉమ్, అంతే కదా సార్. వాళ్ళ పూర్వీకుల విషయాన్ని సనాతనత్వం అంటున్నారు. బహుశా మనం మన పూర్వీకుల విషయాన్ని సనాతనత్వం అనాలేమో. అంతే కదా సార్. ఈ రాజకీయ శత్రువులు, అసమ్మతివాదుల విషయంలో మోడీ పాలనలో సాగుతున్న ఏదైతే బుల్డోజర్ విధానం, దాన్ని అంటే తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు క్రమంగా అంతరించిపోతున్నాయి దేశంలో, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా అందరూ ఎదుర్కోలేని ఒక పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమంటారు సార్? కారణం ఏమంటామంటే అది చెప్పడం చాలా కష్టం. కారణం అనేది ఒకటి రెండు రకాలుగా చెప్పొచ్చు. సార్. ఒకళ్ళు వాళ్ళు మోడీ కానీ ఆయన ఆయన వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల, వాళ్ళ దీర్ఘకాలంగా అనుసరిస్తూ వస్తున్న పద్ధతుల వల్ల, సహనం వల్ల 86 నుంచి ఓపికగా చేస్తూ రామజన్మ ఉద్యమాన్ని చేస్తూ 92లో అయిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టకుండా ప్రయాణం చేస్తూ వచ్చారు కదా, అదొకటి. అంతకుముందు కూడా మీరు కేరళలో చూస్తే కొన్ని గ్రామాల్లో 1970 నుంచి 69 నుంచి పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అంటే వాళ్ళకు కావాల్సిన అనుకూల వాతావరణం వచ్చేదాకా, సామరస్యం, వాళ్లకు అనుకూల పరిస్థితులు వచ్చాయని వాళ్ళకి నమ్మకం కలిగేదాకా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటారు. బహుశా అటువంటి ప్లాన్డ్గా డెడికేటెడ్గా పనిచేసే శ్రేణులు కమ్యూనిస్టులో కానీ ఇతర పార్టీలో కానీ లేవేమో. కమ్యూనిస్టులో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడేవాళ్ళు, ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడేవాళ్ళు, ఇటువంటి అడ్వర్స్ కండిషన్స్లో అయినా ఉండటానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంత ఓపిక లేదేమో అనిపిస్తుంది. ఓకే, ఆ కన్సిస్టెన్సీ వాళ్ళకున్నంత ఓపిక మిగతా ఈ సెక్షన్స్ లేదు. అది ఒక సబ్జెక్టివ్ కారణం. అంటే ఈ శ్రేణులకు అంత విజయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కూడా వాళ్ళు చాలా మెటిక్యులస్గా వాళ్ళు అనుసరించిన పద్ధతులు కరెక్ట్ తప్పు చెప్పట్లేదు, కరెక్ట్ కాకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక రాష్ట్ర ఎన్నికల మీద వాళ్ళ యంత్రాంగం పెట్టే దృష్టి, పెట్టే టైం, ఆలోచన, చేసే వ్యూహరచన చాలా మెటిక్యులస్గా ఉన్నాయి. కాబట్టి ఎవరికి సమర్థత ఉందో వాళ్ళు గెలుస్తారు అనే సూత్రం అనుకుంటే వాళ్ళు గెలవటం సహజమే. ఇంకా కొంతకాలం కూడా గెలుస్తారు. అది కాకుండా ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడా ఉన్నాయి సార్. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, కమ్యూనిస్టులు ఇతర సమాజంలో పనిచేసే వాళ్ళ వైఫల్యం, వాళ్ళు సమాజ వాస్తవికతను గుర్తించడంలోనూ, ప్రజల్ని మేల్కొల్పడంలోనూ, వాళ్ళ పోరాట కార్యక్రమాలకి తగిన విధంగా దాన్ని మార్చుకోవడంలోనూ వాళ్ళు అలసత్వం చూపించారు, నిర్లక్ష్యం చూపించారు, లేదంటే వాళ్ళు కొట్టుకుపోయారు. అందువల్ల అకస్మాత్తుగా ఇది ముంచుకొచ్చేసరికి ఇంత ఉందా అంటే ఈ రైటిస్ట్ ప్రభంజనం అనేది మనసుని తాకింది, బుద్ధిని తాకింది. వాళ్ళకు దాంట్లో ఉన్న తర్కం నచ్చింది. ప్రతి ఒక్కటి తర్కం. వీళ్ళు సెక్యులరిస్టులు ఎప్పుడు హిందూ మతత్వవాదులనే తిడతారు, హిందూ మతోన్మాదాన్ని తిడతారు, ముస్లిం మతోన్మాదాన్ని తిట్టరు, క్రైస్తవుల్ని అనరు. కాబట్టి వీళ్ళు పక్షపాతులు. ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ చెప్పడంలో ఉన్న లాజిక్ కూడా జనానికి బాగా నచ్చింది. నచ్చడానికి కారణం ఇంతకాలం వీళ్ళు ఇతరులు ఇవేపు వాళ్ళు చెప్తున్న దాంట్లో కూడా లోపం ఉండటం ఒకటి, ఆచరణ క్రమంగా నిస్సారమైపోయి కేవలం వాదన మిగలటం వల్ల కూడా జనం ఈ వాదన నుంచి ఈ వాదన వైపు మళ్ళీ ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇక వీటికి బయట ఉన్న కారణాలు చూస్తే ఆర్థిక పరిస్థితుల్లో, సంబంధాల్లో వచ్చిన మార్పులు, జాతీయవాదం ఇంతకుముందున్న రూపంలో కాకుండా ఇంకా మరింత ఉధృతమైన రూపంలో అవసరం కావటం. జాతీయవాదం ఉధృతం అయితే తప్ప పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలత ఏర్పడదు,
సానుకూల పరిస్థితి ఉండదు అనే స్థితి రావటం వల్ల ఈ రెండు కలగలిసినాయి. దేశమంతా అంటే తిరుగులేని అధికారం, రాజకీయ అధికారం రావాలంటే ప్రజల్లో పోలరైజేషన్ ఉండాలి. ఇంతకుముందు లాంటి తిరుగులేని అధికారం కాదు, నెహ్రూ కాలం నాటి తిరుగులేని అధికారం కాదు, అవును. ఈవెన్ ఇందిరాగాంధీ కాలం నాటి తిరుగులేని అధికారం కూడా ఒక నియంతత్వాన్ని దారితీసి ఎమర్జెన్సీ వచ్చింది. కానీ అవును. ఆమె ప్రజల్లో ఒక రకమైన భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేయలేదు. చేయలేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు తమ అధికారాన్ని సుస్థిరం చేయాలని దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి భావజాలం మీద దృష్టి పెట్టారు. దీనికి అంటే ఈ ఎల్పిజి సంస్కరణ యుగం తర్వాత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల తర్వాత దాని నెక్స్ట్ స్టెప్లోకి ఆర్థిక సంస్కరణ వెళ్ళాలంటే అవి సహజంగానే ప్రజలకు చాలా వ్యతిరేకతను కలిగించే దిశలో ఉంటాయి. ప్రజలు దాన్ని ఆమోదించరు, ప్రజలకు నష్టం కలిగే స్థితిలో ఉంటాయి. కానీ ప్రజలు వాటిని ఆమోదించాలంటే, అటువంటి వాటిని ఆమోదించాలంటే ప్రజలు వేరే వైపు నుంచి ఈ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలి. ఎట్లా వైపు నుంచి మద్దతు ఇస్తారంటే ఈ ధార్మికమైన, అస్తిత్వపరమైన, లేదంటే ఈ జాతీయవాదం నుంచి ఈ ప్రభుత్వానికి మద్దతు వస్తుంది. కాబట్టి ఆ మద్దతు ఆధారంగా వాళ్ళు ఛత్తీస్గఢ్లో మైనింగ్ కోసమైనా కావాల్సిన చర్యలు తీసుకుంటారు, ఆరావళి పర్వతాలని మైనింగ్ చేయడానికైనా చర్యలు తీసుకుంటారు. ఏదంటే అది చేయడానికి కావాల్సిన తిరుగులేని అధికారం వస్తుంది. ఆ తిరుగులేని అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఈ మితవాద ఆలోచన రావటం నుంచి వస్తుంది. ప్రజలు ఈ కొత్త ఆలోచన విధానానికి వాళ్ళు ప్రభావితులు కావటం వల్ల ప్రజలు అంత సమ్మతిస్తున్నారు. ఆ సమ్మతిని వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? మైనింగ్ ప్రైవేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నారు విధానాన్ని. సో ఉద్ధృతమైన జాతీయవాదం వెనక ఈ దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం అనేది ఒక క్లియర్ కట్ లక్ష్యంగా కనిపిస్తుంది. అంతే కదా సార్? ఇప్పుడు అమెరికాలో కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్, నాగా ట్రంప్ స్లోగన్ అది. కానీ అతను అమెరికాలో ఎక్కువ ప్రజలు తన వైపు తిప్పుకోవడానికి ఏం చేశాడు? మైగ్రెంట్స్ మీద దృష్టి పెట్టాడు, మెక్సికన్ల మీద దృష్టి పెట్టాడు. మొదటి విడతలో మెక్సికోకు భారత్కు మధ్యలో, మెక్సికోకు అమెరికాకు మధ్యలో గోడ కట్టే ప్రయత్నం చేశాడు. అంటే ప్రజల్లో ఒక రకంగా మనకు వీళ్ళ నుంచి ప్రమాదం ఉంది, మనం ప్రమాదంలో ఉన్నాము, మనం ఇప్పుడు హీనస్థితిలోకి వెళ్ళాము, మళ్ళీ గొప్పవాళ్ళం కావాలంటే మనం కఠినంగా ఉండాలి. సో వాడు ఇప్పుడు ఆచరణలో మెక్సికోతో కఠినంగా ఉండట్లా. మెక్సికన్లు తమ దేశంలోకి రావటం వల్ల తమ దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయని, ఇతర ప్రదేశాల నుంచి మన దగ్గరికి రావటం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం వల్ల మన వాళ్ళకు ఉద్యోగాలు లేవని ఇవి చెప్తున్నప్పుడు ప్రజల దృష్టిలో ఏంటి? ఈ బయట నుంచి వస్తున్న వాళ్ళే శత్రువులు. దానివల్ల వచ్చిన అధికారాన్ని దానికి దేనికి ఉపయోగిస్తున్నాడు? వెనిజులా మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నాడు, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపున ఉక్రెయిన్ యుద్ధంలో తన పాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, గ్రీన్లాండ్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అట్లా అధికారం ఏ రకంగా మితవాదాల్లో ఉండేది సమస్య అంటే వాళ్ళు ప్రజల్ని భావోద్వేగాలకు లోను చేసి ప్రజల్ని ఏదో ఒక పద్ధతిలో తమ వైపు తిప్పుకుంటారు. తిప్పుకున్న తర్వాత వాళ్ళని సంతృప్తిపరచడం కూడా ఇటువంటి చర్యల ద్వారా సంతృప్తిపరుస్తారు. ఇది ఎంతకాలం సాగుతుంది సార్? చూడాలి మరి. అంటే కొంతకాలం సాగేటట్టే కనిపిస్తుంది. దానిలోని అంతర్గత వైరుధ్యాల వల్ల అది కుప్పగూలాల్సింది తప్ప ఈ భారతదేశంలో అయినా బీజేపీలో ఉండే సమస్యల వల్ల జరగాల్సింది తప్ప దాన్ని ఎదుర్కోగలిగే, ఓడించగలిగే, తగ్గించగలిగే శక్తి బయట ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు ప్రస్తుతం. అయితే చెప్పలేము మనం అనూహ్య దిశగా ప్రజల నుంచి మరి ఏమైనా వస్తే చెప్పలేను. గంజీ టైప్ ఉద్యమాలు భారతదేశంలో వచ్చే అవకాశం ఉందంటారా? లేదు సార్, లేదు. ఇంకోటి సార్, ఇందాక మీరు అన్నారు అంటే వాళ్ళు ఒక లాజికల్ ఏదైతే హిందువుల విషయంలో స్పందించరు కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ, మేధావులు కానీ, పౌర సంఘాలు కానీ, ఇతర మతాల విషయంలో స్పందించినంతగా అనేది వాళ్ళు తెచ్చింది. నిజానికి అది ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది కదా సార్ ఎవరికైనా. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడతాం, వెనిజులా గురించి మాట్లాడతాం, ఈ మణిపూర్ గురించి మాట్లాడతాం, లేదా ఈ దేశంలో జరిగే ముస్లిం మైనారిటీ దాడుల మీద, గోమాంసం సంబంధించిన గొడవల మీద మాట్లాడతాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న ఒక అరాచకం మీద మాత్రం ఆ స్థాయిలో ఎవరు మాట్లాడడం అనేది కనపడదు. ఎందుకంటారు? ఈ అతి ప్రేమ ఒకవైపు,
ఈ తక్కువ స్పందించే లక్షణం ఇటువైపు ఉందనేది ఇది ఒక సామాజిక మాధ్యమాలు ఫోకస్ చేయకపోవడం వల్ల జనానికి ఈ వైరుధ్యం కనిపిస్తుందా, నిజంగానే ఆ స్పందనలో ఆ తేడా కనిపిస్తుంది అంటారా? ఇవాళ ఈ సెక్యులర్ శక్తులు అనే ఎవరైతే అంటారో, సెక్యులర్ వాదులు అంటారో, వాళ్ళలో ఒక చిన్న లక్షణం అయితే ఉన్నమాట నిజం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మెజారిటీ మతత్వంలో ఉన్న మెజారిటీ మతత్వం ఎక్కువ ప్రమాదకరం. అదే 180 మంది వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళలో మూర్ఖత్వం కానీ మతత్వం కానీ ఏమైనా ఉంటే అది ప్రమాదకరం కాబట్టి దాన్ని తప్పనిసరిగా అడ్రస్ చేయాలి. మైనారిటీల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు తమ మైనారిటీలు కావటం వల్ల ఒక అభద్ర స్థితిలో ఉంటారు. వాళ్ళ సొంత విషయాల్ని మనం విమర్శకు పెట్టినప్పుడు అది కూడా వాళ్ళ ఉనికికి సంబంధించిన ప్రమాదంలో భాగంగా పరిగణిస్తారు. అంటే మేము ఇక్కడ మైనారిటీ కాబట్టి మమ్మల్ని విమర్శిస్తున్నారు అనే భావనలోకి లోనవుతారు కాబట్టి వాళ్ళ పట్ల తక్కువ విమర్శించాలి అనే ఒక ధోరణి సెక్యులర్ వాదుల్లో, ముఖ్యంగా వామపక్షవాదుల్లో ఉంది. నాస్తికులు అందరినీ విమర్శిస్తారు, క్రిస్టియన్లోని మూఢత్వాన్ని వాటిని విమర్శిస్తారు. కానీ ఈ రాజకీయ సెక్యులర్ వాదులు ఏంటంటే సాధారణంగా ముస్లింలకు, మైనారిటీలకు, ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ అటానమీ ఇవ్వాలి, వాళ్ళని వాళ్ళే సంస్కరించుకోవాలి కాబట్టి మనం దాన్ని ఎక్కువ చేయొద్దు అనే ధోరణి ఉంది. అది అంత కరెక్ట్ కాదేమో అని ఇప్పుడు జరిగిన పరిణామాలు బట్టి మనం అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు 1986లో షాబానో విషయంలో కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడింది? కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేస్తే మైనారిటీ దూరం అవుతారు. కానీ ఆలోచించండి ఒకసారి, 1984 చివరిలో, 85 మొదట్లో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినన్ని సీట్లు ఇప్పుడు ఈ మూడు దఫాల్లో నరేంద్ర మోడీ కూడా రాలేదు. ఆయన ఇందిరాగాంధీ సానుభూతి మీద తీవ్రమైన దాని మీద వచ్చాడు. 86లో ఇది జరిగింది. ఆయనకి ఏం ప్రమాదం ఉందని ఏమీ లేదు కదా. ఎందుకు? మైండ్ సెట్ అది. రెండు పనులు ఏం చేశాడు? షాబానా కోసం చట్టాన్ని మార్చాడు. చట్టాన్ని మారితే ముస్లింలకు మేలు చేశారని అనుకున్నాడు. ఆయన ముస్లింల ఆగ్రహానికి దూరం అవుతాను, ఆగ్రహం నుంచి తప్పించుకున్నాను అనుకున్నాడు. కానీ అది చేయడం వల్ల హిందువుల ఆగ్రహం కూడా కలుగుతుంది కదా, ఖచ్చితంగా. అందుకోసం రామజన్మభూమి తలుపులు అప్పటిదాకా తెరిపించడానికి ప్రయత్నం చేశాడు, ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ అక్కడ ప్రభుత్వ న్యాయవాది వాదించకపోవడం ఏదో జరిగింది. అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది మొదలైంది. బ్యాలెన్స్ చేయాల్సిన అవసరమే ఆయనకు లేదు. అయితే ఆయన దానివల్ల ఉపయోగం జరిగిందా? ఏం జరగలేదు. అంత 410 సీట్లు 402 సీట్లో గెలుచుకున్న రాజీవ్ గాంధీ 89 ఎలక్షన్లో దారుణంగా ఓడిపోయాడు. దేని మీద? బోఫోర్స్ కుంభకోణం దాని. కాబట్టి కాంగ్రెస్ మైండ్ సెట్లోనే అది ఉంది. మైనారిటీల అసంతృప్తీకరణ అనేది తప్పదు. దాన్ని వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ అసంతృప్తీకరణ కాదు, అది టోకనైజేషన్. యాక్చువల్గా సార్ వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడలేదు, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ విద్య మెరుగుపడలేదు, వాళ్ళ మత చిహ్నాలను గౌరవించినంత మాత్రాన, వాళ్ళ మత పండుగలకు సెలవులు ఇచ్చినంత మాత్రాన జరగదు కదా. వాళ్ళ ఆడవాళ్ళని వదిలేయడానికి వీలు కల్పించినంత మాత్రాన, రద్దు చేసినంత మాత్రాన అది కాదు కదా. అది టోకనైజేషన్. కానీ దాన్ని వాళ్ళ సంతృప్తీకరణ అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఒరిగింది ఏమిటి? కాబట్టి సెక్యులరిస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ వాదులు, లెఫ్టిస్టులు కూడా మళ్ళీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకాలం చేసిన వాటిలో ఏవి సరి అయింది, ఏవి సరి అయింది కాదు, దాన్ని చర్చించుకోవాలి ముందు. కాబట్టి వాళ్ళ అవతల వాళ్ళు అన్నీ విమర్శిస్తారు, నువ్వు దీని గురించి మాట్లాడేవా, దీని గురించి బంగ్లాదేశ్లో జరిగిన దానికి విమర్శించడానికి తప్పనిసరిగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మైనారిటీల పట్ల మనం ఎట్లా ఉన్నాం అనే దాన్ని బట్టి అక్కడ మైనారిటీల పట్ల అదే ఉంది కదా. ఇక్కడలాంటి ప్రభుత్వమే అక్కడ ఉంది కదా. మత ప్రాతిపదికన నడిచే ప్రభుత్వాల్లో మైనారిటీలకు జరిగే ఇవన్నీ కామన్. కాబట్టి అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోయాడు, వాడు హిందువుగానే చచ్చిపోవట్లా, అవామీ లీగ్ కార్యకర్తగా కూడా చచ్చిపోతున్నాడు.
కదా. అవును సార్. మైనార్టీలందరూ కూడా ఈ షేక్ హసీనా పార్టీలో ఉన్నారు, అవును. చచ్చిపోతున్నారు. అవును. అక్కడ ప్రభుత్వం దాన్ని అరికట్టగలుగుతుందా లేదా? అవును. మైనార్టీలకు రక్షణ కల్పించాలని తప్పనిసరిగా డిమాండ్ చేయాలి. భారత ప్రభుత్వం చేయాలి, భారతదేశంలో అన్ని పార్టీలు చేయాలి. అవును. కానీ అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంది అనే ఒక ప్రచారం ఇక్కడి మైనార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగపడకూడదు. అవును సార్. అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుందనే ప్రచారం ఇక్కడ బెంగాల్లో ఎన్నికల్లో ఉపయోగించుకోకూడదు అవును. కదా. ఆ నిగ్రహం, ఆ విచక్షణ అనేది ఉండాలి. అవును. ఇది అంటే సార్ అక్కడ ఒక నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి ఉన్న దాంట్లో ఈ అల్లర్లను ఎట్లా చూడాలి సార్? బంగ్లాదేశ్ అల్లర్లను అంటే ప్రభుత్వం అతనికి ఆధీనంలో లేదా, లేదా అతను ఒక పప్పెట్లాగా ఉన్నాడు అనుకోవాలా? ఎందుకంటే ఇంత మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు, అక్కడ మతవాదులు రెచ్చిపోతున్నప్పుడు అతను ఒక నోబెల్ అవార్డీ కదా సార్ అక్కడ ఉన్నది యాసిన్. స్పష్టంగా చెప్పలేము అనేక విషయాలు. ఓకే. షేక్ హసీనా భారతదేశానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఆమెను దింపారు. ఆమె వ్యతిరేకంగా ఉన్నది బిఎంపి. ఆమె ఖలీదా జియా మన చనిపోయింది కదా ఆమె. తర్వాత జమాతే ఇస్లాం పార్టీ ఉంది. జమాతే ఇస్లాం పార్టీకి ప్రాబల్యం పెరుగుతుంది అక్కడ. ప్రాబల్యం పెరుగుతున్న వల్ల సెక్యులర్ పార్టీ అయినప్పటికీ బిఎంపి కూడా జమాతే ఇస్లాంతో అలయన్స్ పెట్టుకోవడం, ఇద్దరు కలిసి షేక్ హసీనాకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఈమె కూడా చాలా వాళ్ళ మీద నిర్బంధకాండ చాలా చేసింది. ఒక అక్కడ రాజకీయాల్లో ఇస్లామిక్ రాజకీయాల అంశం పెరుగుతుంది. అదొకటి వాస్తవం. కానీ హసీనా మీద వచ్చిన వ్యతిరేకత అంతా కూడా ఇస్లామిక్ రాజకీయాల వ్యక్తీకరణ కాదు. ఇప్పుడు దానివల్ల ఈ ఖలీదా జియా పార్టీ రేపు పొద్దున మార్చి ఎలక్షన్స్లో విజయం పొందే అవకాశం ఉంది కాబట్టి భారతదేశం కూడా ఈ మధ్య ఖలీదా జియా చనిపోయినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ జయశంకర్ వెళ్ళి చేయడం, వాళ్ళ నాయకులు కలవటం లాంటి పనులు చేశారు. వాళ్ళ కొడుకుని కలిసి. దీంట్ వెనక అమెరికా ప్రమేయం ఉందనేటువంటి వాదనలు వస్తున్నాయి. అవును సార్. ఎక్కడెక్కడైతే మీరు అన్నారు ఇందాక జంజీలు చేశారు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, వీటంటే వెనుక అమెరికా ప్రోత్సాహం ఉందనే ఒక వర్షం వినిపిస్తుంది, చాలామంది ఆరోపిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో ఇంతకాలం వస్తున్న ప్రభుత్వం మారాల్సిన ప్రయోజనం మాత్రం అమెరికాకు ఉంది, చైనాకు కూడా ఉంది. అది షేక్ హసీనా కొనసాగితే బాగుండని భారతదేశానికి ఉంది. కానీ భౌగోళిక రాజకీయాల ప్రమేయం కూడా ఉంది కదా. రేపొద్దున భారత్తో అంతగా సఖ్యత లేని ప్రభుత్వం అక్కడ వస్తే ఆ బంగ్లాదేశ్, చైనా కలిస్తే మనకు భారతదేశానికి కొంత తలకాయ పోతుంది. ఈ ప్రాంతంలో తనకు చైనాకు దగ్గరగా ఏదైనా స్థావరం మిత్రదేశం కావాలని అమెరికా అనుకుంటుంది అనుకోండి, భారతదేశం కాకుండా, అది కూడా ఈ ప్రాంతంలో అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు చాలా బ్రాడర్ సెన్స్లో మాట్లాడినప్పుడు దీంట్లో రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, మతపరమైన హత్యలు కూడా దాంట్లో ఉన్నాయి. తప్పనిసరిగా భారతదేశంలో అదొక్కటిగా అన్నింటినీ ఖండించాలి. మణిపూర్లో ఖండించాలి, భారతదేశంలో కాదు, బంగ్లాదేశ్ పరిణామాలని, బంగ్లాదేశ్ పరిణామాల్లో అగ్రరాజ్యాల ప్రమేయాన్ని ఖండించాలి ఫస్ట్. మహమ్మద్ యూనస్ అనేవాడు నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ అతను పొదుపు సంఘాల ద్వారా అతను ప్రచారం పొందాడు, కానీ అతనే ప్రజానాయకుడు కాదు. అతను ఒక సంక్షోభ స్థితిలో ఆయన్ని తటస్థ నాయకుడిగా పెట్టుకున్నారు. అదే అమెరికా ప్రమోట్ చేసిన తటస్థ నాయకుడు అని కూడా అంటున్నారు. అవును సార్. ఆయన ఎన్నికల విషయాన్ని శాంతియుతంగా నిర్వహించాలంతే, తర్వాత అప్పగించి పోతాడు ఆయన. కానీ అంత నిర్వహించే సమర్థత ఉందా? బంగ్లాదేశ్ సైన్యం దాంట్లో ఏం పాత్ర వహిస్తుంది, అది ఎటువంటి రోల్ చేస్తుంది, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి మతపరమైన పాలన వస్తే అమెరికా కూడా అనుకూలమే అనుకోండి, అది మనకు సరిహద్దుల వెంట మతపరమైన సమస్యలు తెస్తుంది, విదేశాంగ రంగంలో కూడా సమస్యలు తెస్తుంది. సో ఇందిరాగాంధీని ఏదైతే ఎమర్జెన్సీ అని బీజేపీ విమర్శిస్తుందో, నిజానికి అంతకంటే దారుణంగా డీఫాక్టో ఎమర్జెన్సీ అనేది ఇప్పుడు భారతదేశంలో స్థిరపడిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది సార్. ఇది కరెక్టేనంటారా? నియంతృత్వ విధానాలు అనేవి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా కొనసాగిస్తున్నాయి. పార్టీల ప్రభుత్వాలు అనే విషయాన్ని పక్కన పెట్టి భారత రాజ్యం, ఇండియన్ స్టేట్ అనేది కూడా క్రమక్రమంగా తన కరుకుదేలుతూ ఉంది. ఇది మనకు 1975 నుంచి చూడవచ్చు. అయితే 75లో నియంతృత్వం రావడానికి, ఎమర్జెన్సీ పెట్టడానికి కారణం ఏంటి?
ఆమెకు వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వటం కాకుండా అవును బయట క్షేత్రంలో, సామాజిక క్షేత్రంలో ఇందిరా వ్యతిరేకత, అవినీతి వ్యతిరేకత ఆందోళన, ఇందిరా వ్యతిరేక ఆందోళన జరుగుతుంది జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో. అది ప్రజా ఉద్యమం ఉధృతం అవుతుంది. ఆ ప్రజా ఉద్యమాన్ని అణచడానికి, అది రాజకీయంగా మారి తన ప్రతిపక్షులు అధికారంలో రాకుండా ఆపడానికి అలహాబాద్ హైకోర్టు ఈ రెండింటి నేపథ్యంలో ఆవిడ ఎమర్జెన్సీ పెట్టారు. ఆవిడ తన వ్యక్తిగత పాలన, తన పార్టీ పాలన దాన్ని రక్షించుకోవడం కోసం చేసింది కాబట్టి ఏం చేసింది, ప్రతిపక్షాల వాళ్ళందరినీ నిర్బంధంలోకి తీసుకుంది. యాక్టివ్ కార్యకర్తలందరినీ దీర్ఘకాలం ఇచ్చింది, పెద్ద పెద్ద నాయకుల్ని కొంతకాలం జైల్లో ఉంచింది, చాలా హక్కులు సెన్సార్షిప్ పెట్టింది, అవన్నీ చేసింది. తర్వాత తనకు అనుకూల పరిస్థితులు వచ్చాయనగానే దాన్ని సడలించింది. అవును, దారుణంగా ఓడిపోయింది. అవును. ఆమె దాని నుంచి ఏం గుణపాఠం తీసుకుంది? ప్రజలపై నిర్బంధం అనేది కరెక్ట్ కాదనేది తీసుకోకుండా మరి రద్దు చేసి పార్టీ, మరి ఆమె కూడా పార్టీ పెట్టింది కదా సార్. ఆమె ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ వేధింపులకు లోనైంది, అంటే జైల్లో ఉంది. జనతా పార్టీ రాగానే పరిశీలించిన తర్వాత సరే పొరపాటు జరిగింది అనే అవగాహన వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆవిడకి అధికారం వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక గుణపాఠం ఏంటంటే, మనం అందరి మీద మూకుముడిగా నిర్బంధకాండ పెట్టడం కరెక్ట్ కాదు, దానివల్ల నెగిటివ్ ఉంటాయి, కాబట్టి సెలెక్టివ్గా పెట్టుకోవచ్చు అని ఫస్ట్ గురి ఆమె పంజాబ్ మీద పెట్టింది, అకాలీదళ మీద పెట్టింది. అకాలీదళని బలహీనపరచడానికి బిందెన్ వారాన్ని ప్రోత్సహించింది. అది చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. తనే బిందెన్ వారాన్ని చంపేశారు. దాని తర్వాత ఏమైంది, అది వాళ్ళ సిక్కుల్లో అసంతృప్తి వచ్చింది. ఒక పక్కన అది చేస్తూనే అవును కశ్మీర్లో అతను ఫరూక్ అబ్దుల్లాను పదవి నుంచి తొలగించింది. అవును, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావును తొలగించింది. అవును, అంటే ఒక్కొక్కరిని చేసుకుంటూ పోవటం, ఒక సెక్షన్ మాట్లాడే వాళ్ళని మాత్రమే అందరినీ పెట్టడం ఎందుకు, 1,00,000 మందిని పెట్టడం, దాంట్లో 10 మందిని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మిగతా అంత ఉంటుంది కదా. అట్లా ఎవరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అది వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇది ప్రత్యేకంగా ఐడియాలజికల్లీ మోటివేటెడ్ ఏమంటాం పాలన. కాబట్టి ఈ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద నిర్బంధం తీసుకురావడం. నిర్బంధం రకరకాల నిర్బంధం అన్ని వేళలా ఇందిరాగాంధీ నుంచి నేర్చుకుందుకు ఏంటి, ఇది నిర్బంధం అన్ని వేళలా అందరినీ ఒకే రకంగా పెట్టడం కాదు. సెన్సార్షిప్ పెట్టి ప్రతి పత్రికలోనూ ఒక సెన్సార్ అధికారిని పెట్టడం ఎందుకు? పత్రిక యజమానులను ప్రభావితం చేయొచ్చు, ఎడిటర్లను మార్చుకోవచ్చు కదా. మనకు కావాల్సిన వాళ్ళు పత్రికలు కొనేస్తారు, అది ఈజీ ప్రభుత్వం అమలు చేయడం కంటే. ఈ 10 సంవత్సరాల్లో జాతీయ మీడియా విషయంలో ఈ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం అది. సో ఇంకా కూడా చిన్న చితకా పత్రికలో మేము సత్యం రాస్తాం, ధైర్యంగా ఉంటాం అని చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారు, ఊపా కూడా పెడతారు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి మాట్లాడుతున్న వాళ్ళు, హేతువాదం మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళ మీద సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా దాడులు జరుగుతాయి, వాళ్ళకి అవకాశాలు లేకుండా ఉంటాయి. తర్వాత అవసరమైతే మరి శాంపుల్ కావాలంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళని హత్యలు చేస్తారు. ఇటువంటి వాతావరణం, నిర్బంధం అనేది ఈ మందర స్థాయి అంటామా, ఏదైనా ఒకళ్ళు క్లాస్లో ఒకళ్ళని కొడితే మిగతా పిల్లలంతా భయపడతారు కదా, అటువంటి వాతావరణం కలిగించడం. ఇప్పుడు దేశంలో ఉండే పౌర సమాజం, గట్టిగా మాట్లాడే పౌర సమాజాన్ని అందరినీ భీమా కోరేగా కేసు అని పెట్టి నిర్బంధంలో పెట్టి అర్బన్ నక్సలైట్లని కేసులు కూడా పెట్టేసి, అంటే నక్సలైట్ల విషయంలో కూడా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే చేయనంత దానికంటే చాలా ఎక్కువ డెడికేషన్తో, ఎక్కువ బలంతో, సంకల్పంతో ఉధృతిగా అణచివేత చర్యలు చేయడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి సమకూరిన ప్రజామోదాన్ని వాళ్ళు అట్లా ఉపయోగించుకున్నారు. అందువల్ల దానికి ప్రతిఘటన చాలా తక్కువగా వస్తుంది సార్. ప్రజలు ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల ఇబ్బంది పడ్డా, కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా కూడా సార్ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకున్నారు. అంటే ప్రాంతీయ పార్టీలతో కలవడము, ఆ ప్రాంతీయ పార్టీలకు ప్రజలు ఓట్లేసిన దాన్ని వాళ్ళు అక్కడ ప్రభుత్వ మద్దతుకు ఉపయోగించుకోవడం అనేది, దీన్ని అంటే అట్లా కూడా చూడాలేమో సార్. అంటే కంప్లీట్గా బీజేపీ గెలిచిన రాష్ట్రాలు అయితే ఎన్ని ఉన్నాయి సార్?
ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని అవి ఉన్నాయి. కాదు అంటే ఐ మీన్ ఏ పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి గెలిచింది అయితే లేదు కదా సార్. ఇంక్లూడింగ్ మొన్న బీహార్ ఎలక్షన్స్ కూడా అక్కడ మహాగఠబంధన్ అని వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు మన నితీష్ కుమార్తో జతకట్టడము, ఆ ఓట్లు చోరీ అని, ఈవీఎంల ట్యాంపరింగ్ అని రకరకాల బీజేపీ గెలుపు మీద వాళ్ళ విజయంలో సహనం అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పడం అదే నేను. బీహార్లో వాళ్ళు చాలా కాలం నుంచి నితీష్ కుమార్తో అలయన్స్లో ఉన్నారు. నితీష్ కుమార్ మేజర్గా, వీళ్ళు మైనర్గా ఉన్నారు. ఈసారి వీళ్ళే మేజర్ అయ్యారు, వాళ్ళు మైనర్ అయ్యారు. అయినా నితీష్ కుమార్కే ఇచ్చారు. అవును, నితీష్ కుమార్ అనారోగ్య కారణాలతో విరమించుకునేదాకా, లేదంటే ఆయనకి ఏదైనా జరిగేదాకా కూడా అతన్నే ఉంచుతారు. వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో పూర్తిగా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక అలయన్స్ ద్వారా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు చూడు, ఆంధ్రప్రదేశ్తో నిజానికి వెళ్ళకూడదు టీడీపీ తోటి పోయినసారి ఎక్స్పీరియన్స్ ఇచ్చి. కానీ వాళ్ళు వాళ్ళ ఎన్డీఏ పేరుతో ఉన్నా కూడా అది కూడా అవసరం పడుతుందని ఉన్నారు. అట్లా ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి, మహారాష్ట్ర కూడా అలయన్స్ లాగానే ఉంది సేమ్, కానీ కొంతకాలానికి అది పోతుంది. అవును, అంతవరకు వెయిట్ చేస్తారు వాళ్ళు. అది కాకుండా దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి వాళ్ళు దాని ఆధారంగా వాళ్ళు పాలిస్తారు. దాని ఆధారంగా వాళ్ళు చంద్రబాబు నాయుడిని, నితీష్ కుమార్ని కూడా అదుపులో ఉంచుకుంటారు. కాబట్టి అంత పకడ్బందీ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది. దాని గురించి స్పష్టమైన నిర్దేశం ఉంది వాళ్ళకి, ఏం చేయాలి ఏంటి అనే విషయంలో. అవసరమైన చోట నిర్దాక్షిణ్యంగా ఉండటం, లేని చోట కొన్ని చోట వెసులుబాటుతో ఉండటం, ఇటువంటి ఒక విచక్షణ వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళకి అప్రిషియేట్ చేయాల్సిన చోట అప్రిషియేట్ చేయాలి. దే ఆర్ నాట్ ఇన్ ఏ హరీ. ద సేమ్ టైం వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రజలను ఎట్లా గెలుచుకోవాలి అనే దాని విషయంలో. మొత్తం భావజాలంతోనే గెలిచారనుకుంటున్నారా? లేదు, భావజాలం వల్ల ప్రభావితం వాళ్ళు 10%, 20% ఉంటారు. అది లీడ్ చేస్తుంది అంతే. భావజాలమే ముఖ్యమైతే ఈ ఓటర్ల జాబితాల మార్పులు, కులాల సమీకరణల మధ్య వ్యూహాలు ఇవన్నీ అవసరం లేదు కదా. ఉచిత పథకాలు, మొన్న ఎక్కడ బీహార్లో ఉచిత పథకం 10,000 వేశారు. 10,000. కాబట్టి అన్నీ వాడతారు వాళ్ళు. కానీ ప్రధానంగా వాళ్ళు మనం అనుకుంటున్న ఈ చరిత్ర చర్చ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా భావజాలానికి సంబంధించిన, అభిప్రాయ చట్టానికి సంబంధించిన వ్యూహం చాలా ముఖ్యం. అది వాళ్ళ పాలన స్థిరపడుతుంది, వాళ్ళ విజన్ ఏంటో తెలియజేస్తుంది. ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానివ్వండి, లేకపోతే కొన్నేళ్ళుగా జరిగిన మార్పులు, ఈ మధ్య సాహిత్య అకాడమీని కూడా రద్దు చేశారు. రద్దు చేయలేదండి, అవార్డులను. అదే అవార్డులు జాబితా మాకు చూపించమని అడిగారు అంతే. అది ఇన్ని అకాడమీలు ఉన్నాయి కదా, ఈ అకాడమీకి అందరి కేంద్ర సాంస్కృతిక శాఖ ఏదో ఉంటుంది, ఆ శాఖ కిందకి వస్తాయి. దీనికి అయ్యి ఖర్చు అంతా వాళ్ళు భరిస్తారు కదా. కాబట్టి మేమే అవార్డు డబ్బులు మేమే ఇస్తున్నాం కదా, ఎవరికి అవార్డులు ఇస్తున్నారో మాకు చెప్పండి అన్నారు. ఓకే, ఇంతకాలం అనలేదంటే అటానమీ ఉండింది, ఇప్పుడు అటానమీ ఉండకపోవచ్చు. వాళ్ళు జాబితా చూపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారా, పేర్లు కొత్తవి పెట్టమంటారా, ఏం చేస్తారు? దీంట్లో కూడా ఇప్పుడు 2014లో వాళ్ళు అధికారంలోకి వస్తే 26 కదా. 12 సంవత్సరాల పాటు వాళ్ళు ఏమి సాహిత్య అకాడమీ ప్రాంతీయ అవార్డుల జోలికి రాలేదు. పోయినసారి అధ్యక్షుల విషయంలో ఫలానా వాళ్ళ అధ్యక్షులు అయితే బాగుంటుంది అని ప్రభుత్వం వాళ్ళు సూచన చేశారు. దాని ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు. కానీ పూర్తిగా కల్పించుకోవడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఎందుకంటే సాహిత్య రంగంలో ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎక్కువ డామినేట్గా ఉన్నాయి కాబట్టి ఆ స్థానం నెమ్మదిగా వాళ్ళు తమ చేతిలో తీసుకోవడానికి టైం కోసం వాళ్ళు వేచి ఉన్నారు. అది క్రమంగా జరుగుతుంది. సో భవిష్యత్తులో దాన్ని కూడా హస్తగతం చేసుకుంటారా? సాహిత్య రంగం హస్తగతం ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టు రాయాలి. ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు ఒకసారి చెప్తారు, రెండోసారి నుంచి మన వాళ్ళే వెతుక్కొని వాళ్ళకి ఎవరు ఆమోదయోగులో వాళ్ళకే ఇస్తారు. ఏముంది అంతేనా సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చేసింది అది మొత్తం ఆ భావజాలము మొత్తం. మీరు చూస్తే సినిమాలు బయట సమాజంలో ఏముందో సినిమాల్లో అదే ఉంటుంది కదా సార్. ఈ విద్యార్థి ఉద్యమాలు, పౌర సంఘాలు, అదేవిధంగా మేధావి వర్గాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి తగినంత బలం లేక పోరాటం చేయలేదా వాళ్ళు? లేకపోతే నిస్సహాయాలుగా ఉండిపోయి మాట్లాడలేకపోతున్నారని? బయట వాతావరణంలో ఒక గ్లూమినెస్, నిస్సహాయత కనిపిస్తుంది అనుకోండి, మన మాట చెల్లుబాటు కావట్లేదు అనుకోండి,
సహజంగానే మనం నీరసపడిపోతాం. ఉమ్, సో కొంతమంది ఆ విషయాన్ని పక్కబెట్టి వేరే జీవన రంగాల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా అట్లాగే పట్టుకొని బలహీనంగానైనా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళకి బలం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రజల కోసం పనిచేయడం, సమస్యల మీద పనిచేయడం, దానికి స్పందించడం అనే దానికే చెల్లుబాటు లేని కాలం వచ్చిన తర్వాత ఉద్యమాలు ఎక్సెప్ట్ వాళ్ళ ఆయా వృత్తి వర్గాలు, ఆయా ఆర్థిక వర్గాలు వాళ్ళ సొంత సమస్యల గురించి తప్ప ఇంతకుముందులాగా విస్తృత ప్రయోజనాల కోసం జరిగే ఆందోళనలు తక్కువ ఉండే అవకాశం ఉంది. ఉమ్, మళ్ళీ ఎప్పుడో పడతాయి, ఎప్పుడో వస్తాయి, కానీ ఇప్పుడైతే లేదు. ఉమ్, కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వీళ్ళందరూ ఆలోచించుకోవాలి. అంటే ఇంతకాలం ఈ పనులు చేసిన వాళ్ళందరూ ఉన్నారు కదా, సార్. వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రస్తుత పరిస్థితిని వాళ్ళు ఓపికగా, జాగ్రత్తగా, కూలంకషంగా అధ్యయనం చేసి దీన్ని నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో వెళ్ళటం మంచిది. లేకపోతే ఊరికే బాధపడినా ఉపయోగం లేదు. అవును. మనం ఈ శక్తులు తగ్గిపోతున్నాయి, మన శక్తులు తగ్గిపోతున్నాయి, వాళ్ళు పెరిగిపోతున్నారని వలపోత వల్ల లాభం లేదు. అది వాస్తవం. వాళ్ళు బలంగా ఉన్నారు, బలంగా ఉండటానికి కావాల్సిన కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంకా చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే ఆ ఉత్సాహం వాడు ఇంకొంతకాలం ఇట్లాగే ముందుకెళ్తారని అనిపిస్తుంది. వాళ్ళు ముందుకెళ్తున్న కొద్దీ నువ్వు తగ్గిపోవడం ఖాయం. నువ్వు దాన్ని గ్రహిస్తే ఫస్ట్ నిన్ను నువ్వు నిలుపుకోవాలి, తర్వాత నిన్ను నువ్వు పెంచుకోవడానికి దానికి సంబంధించిన ఒక వాస్తవమైన అంచనా వేసుకుంటే మంచిది. సరే, మావోయిస్టులను అటు బీజేపీ పాలనలో కానీ కాంగ్రెస్ పాలన డీల్ చేసిన విధానాన్ని పోల్చాలంటే మీరు ఎట్లా చెప్తారు సార్? చెప్పాను ఇందాక మనం ప్రస్తావించాం కదా, డీల్ చేసిన విధానం ఏమీ లేదు. అంటే మావోయిస్టులు అంతర్గత ప్రమాదకారులు, నెంబర్ 1 అంతర్గత ప్రమాదకారులు అని చెప్పింది మన్మోహన్ సింగ్. మావోయిస్టుల మీద ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల మెతకగా ఉందని కానీ అట్లా అని కానీ చెప్పడానికి ఏమీ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం మెతకగా లేదు, కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత రిజాల్వ్తో లేదు. అంటే పట్టుదలతో ఒక చేసి తీరాలి అనేటువంటి ఒక నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ లేదు. సాధారణంగా అధికారంలో ఇటువంటి సమస్యలు ఉంటాయి కదా, అంతర్గత సమస్యలు అని చెప్తారు కదా, రాజకీయ అధికారానికి ప్రమాదం వచ్చే సమస్యలు, లేదంటే జనరల్గా వ్యవస్థలో ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి, స్మగ్లింగ్లు, బందిపోట్లు, ఇటువంటి సమస్యలు ఏవైనా సరే వీటిని గురించిన రాజ్యానికి ఒక వైఖరి ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి ఏంటి. సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తీకరణలు కూడా ఉంటాయి, కాబట్టి మనం పూర్తిగా తీసేయటం సాధ్యం కాదు, అదుపు చేస్తూ పోతే చాలు అనేది ఒక దృక్పథం. కానీ ఏదో ఒక సందర్భంలో పూర్తిగా నిర్మూలించాలి అనే దానికి వస్తుంది. అది స్టేట్కి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వాలు ఎప్పుడు 5 ఏళ్ళ వరకు వాడు చూసుకుంటూ ఉంటాడు. ఈ 5 ఏళ్ల పాటు నాకేమీ లేకుండా ఉంటే చాలు, వచ్చే 5 ఏళ్ల గురించి ఆలోచించడం కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా తాము 2047 దాకా పాలించాలనుకుంటున్నారు కాబట్టి, దీర్ఘకాలం పాలించాలనుకుంటున్నారు కాబట్టి దానికి ఈ ఆటంకం ఉండకూడదు అనే విషయంలో వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. కొంతమంది ఏమో కేవలం మైనింగ్, ఛత్తీస్గఢ్లో ఉండే వనరుల కోసమే చేశారని చెప్తున్నారు, కానీ అది పాక్షికంగా మాత్రమే నిజం. ఈ సాయుధ విప్లవకారులు అనేవాళ్ళు ఉనికి అనేది తాము అనుకున్న పరిపాలనకి ఆటంకం అని వాళ్ళు అనుకున్నారు, కాబట్టి దాని మీద ఎంత కష్ట నష్టాలకు వచ్చినా కూడా పట్టుదలగా చేయాలి అని ఆ ప్రభుత్వం అనుకుంది. కాంగ్రెస్కి అటువంటి రిజాల్వ్ లేదు. ఓకే సార్, మనకి ఇప్పటికే మన సరిహద్దు దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో ట్రంప్ పదే బెదిరిస్తున్నాడు, టారిఫ్ల పేరు కానీ ఇంకోటి మోడీ మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నాడు. సో ఈ మన దేశ విషయాల్లో అంత ఫోర్స్ఫుల్గా ఉండే మోడీ కానీ వాళ్ళు ఇది కానీ అంతర్జాతీయ విషయాల్లో అంతా అణిగిమణిగి ఉండటాన్ని లౌక్యం అని, దౌత్యం అని అంటారు. అంతర్గత విషయాల్లో కఠినంగా ఉండటాన్ని సమర్థత అంటారు. అవి రెండు వేరు విషయాలు. ఓకే.
కాబట్టి ఈ రెండింటికి ఒకసారి పొంతన ఉండదు, పొసగదు కూడా. ఇంత అంతర్గత శత్రువుల గురించి ఇంతగా మాట్లాడేవాళ్ళు బయట శత్రువుల గురించి మాట్లాడరేంటి? కొన్ని బయట శత్రువుల్లో పొరుగు శత్రువు గురించి మాట్లాడేవాడు దూర శత్రువు గురించి మాట్లాడేంటి? పాకిస్తాన్ గురించి మాట్లాడేవాళ్ళు చైనా గురించి మాట్లాడరేంటి? ఇవాళ మనం పాకిస్తాన్ మీద ఖబర్దార్ అనేవాడు అమెరికా గురించి మౌనంగా ఉంటారు ఎందుకు? ఈ ప్రశ్నలు రావటం సహజంగానే అది వాస్తవాన్ని ప్రకటిస్తుంది. సాధారణంగా చాలామందికి మన దేశంలో ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా పొరుగు దేశాలతో మన వైరం అనేది అంతర్గత ప్రయోజనాల కోసం కూడా వాడుకోవటం ఉంది. ఇందిరాగాంధీ పాకిస్తాన్తో 71లో చేసిన యుద్ధం ఆమె ప్రతిష్టను బాగా పెంచింది. ఆమె కఠినమైన నాయకురాలుగా ఆమె నిలబెట్టింది, దృఢ నిశ్చయురాలైన నాయకు. అది ఆమెకు దేశంలో పరిపాలన కొనసాగించడానికి ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించింది. పొరుగు దేశాలతో మనం చాలా వీరంగా వేసి మనం చాలా కఠినంగా కనిపించడం అనేది ఒక నిబ్బరమైన నాయకుడిని చూడటానికి ఉపయోగపడుతుంది. కానీ అదే నిబ్బరత్వాన్ని ఇందిరాగాంధీ అమెరికా విషయంలో చూపించింది, మోడీ ఎందుకు చూపించలేదు అని మనకి వాళ్ళ సందేహం రావచ్చు. అవును, అప్పుడు ఇందిరాగాంధీ వెనక రష్యా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా రష్యా ఉంది, చైనా ఉంది, రెండు ఉన్నాయి. అయినా కూడా అప్పుడు ఇందిరాగాంధీకి అమెరికాతో పెద్ద అవసరం కానీ లావాదేవీలు కానీ లేవు ఆ రోజున భారతదేశానికి అమెరికాకి. ఇందిరాగాంధీ స్నేహితులు ఎవరు అమెరికాలో వ్యాపారం చేయలే అప్పుడు. అంత సింపుల్గా చెప్పడం కష్టం. అంటే భారతదేశానికి అమెరికాకి మధ్య కూడా ప్రైవేట్ రంగంలో వ్యాపారం కానీ ప్రభుత్వ రంగంలో వ్యాపారం కానీ పరిమితంగా ఉంది. అవును సార్, సంబంధాలు పరిమితంగా ఉన్నాయి. మనమేమో రష్యా శిబిరంలో ఉన్నవాళ్ళుగా అమెరికా పరిగణించేది, రాకపోకలు ఉండేవి. కానీ అమెరికాతో అవసరమైతే జాగ్రత్త అని వేలు చూపించి బెదిరించేంత చేయగలిగేది ఇందిరాగాంధీ చేయగలిగింది. కానీ ఇప్పుడు మోడీ అట్లా చేస్తే అక్కడ బోళ్ళంత లక్షలాది మంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, దాంతో వ్యాపారం చేస్తున్న భారత పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాడు తలుచుకుంటే అసలే పిచ్చాడు, వాడు తీసుకొచ్చి బాంబు వేసినా వేస్తాడు ట్రంప్. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిదని ప్రజలు కూడా ఆశిస్తారు. ఆయన కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాడు. అంటే వాస్తవంగా అప్పుడెప్పుడో టంకశాల అశోక్ గారు రాశారు పోయం, బయట నువ్వు పులివైనా పెద్ద పులివైనా సింహానమైనా ఇంట్లో మాత్రం పిల్లివే. అది ఆనాటి పరిస్థితి. అలీన దేశాల పేరుతో ప్రపంచమంతా మన వాళ్ళు గంభీరమైన పోజు పెట్టేవారు. లోకల్ ఇక్కడ మాత్రం ఈగల మూత ఉండేది. ఇప్పుడేమో ఇంట్లో పల్లకి మూత. ఇంట్లో మన నాయకుడు గొప్పవాడు, 56 ఇంచులు ఉన్నవాడు, చాలా వీరుడు శూరుడు. బయట ప్రపంచంలోకి వచ్చేసరికి పిక్చర్ భిన్నంగా ఉంటుంది. సార్, భవిష్యత్ ఎన్నికలు అంటే 2029 ఎన్నికల్లో ఈ చరిత్ర తిరగరాయడం అనేది ఒక మెయిన్ క్యాంపెయిన్గా మారే అవకాశం ఉందా పార్టీలలో? ఉండదా సార్? అది ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మీరు చేసిన చర్చ కూడా పెద్ద ఎవరు చూడరు, అంతేనా? ఓకే, అంటే పాపులర్ కాదు. అంటే జనాలకి ఇప్పుడు 26లో బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి, అస్సాం ఎన్నికలు ఉన్నాయి. ఇవి తమిళనాడులో గెలవకపోయే అవకాశం ఉంది బీజేపీ, కానీ బెంగాల్లో కూడా గెలవచ్చు, చెప్పలేము. గెలిచే అవకాశం ఉంది, పెరిగింది. ఐపాక్ ఆఫీస్ మీద కూడా దాడి చేసి గెలిచే అవకాశం ఉంది. అస్సాము బెంగాల్ గెలుస్తాయి. కేరళలో మన తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అవును సార్. కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీకైనా సహకరించవచ్చని వామపక్షాలు అనుకుంటున్నాయట. వామపక్షాలను దెబ్బతీయడానికి బీజేపీతో సహకరిస్తే తప్పేంటని కాంగ్రెస్ అనుకుంటుంది. అవును సార్, అట్లా ఉంది బీజేపీ కేరళ పరిస్థితి. ఇది విజయవంతంగా పూర్తి అయితే దీంట్లో 5 3 విజయాలు వచ్చాయనుకోండి, ఓకే. నెక్స్ట్ 27 ఆల్రెడీ 26లో మధ్యలో నుంచే సెన్సస్ ఆపరేషన్ మొదలవుతుంది. మన దగ్గర 26లోనే సర్ మొదలవుతుంది. సర్ అంటే మొత్తం ఎక్కడ ఏ స్టేట్లో జరుగుతుంటే ఆ స్టేట్లో అది పెద్ద అది మొత్తం సంచలనం. ఈ 27 అంతా సెన్సస్. 28 డిసెంబర్లో మన తెలంగాణ ఎన్నికలు. అట్లా జరగకపోతే 28 డిసెంబర్లోనో 28 డిసెంబర్ జనవరిలోనే మొత్తం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అవును సార్. దాంట్లో విషయం సంపూర్ణం అవుతుంది. స్లోగన్ ఏముండొచ్చు సార్ ఈసారి ప్రధానంగా? అమృతకాలం అందుకోవాలి కదా. అంతేనా? ఓకే. వికసిత భారతానికి. ఇదే వికసిత భారత్ అనేది చెప్తున్నారు. అదే. సో అదే కంటిన్యూ చేస్తారు బీజేపీ. అంటే ఈ లోపల అంతర్జాతీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి, భారతదేశం దాన్ని ఎట్లా డీల్ చేస్తుంది. అంటే ట్రంప్
మితవాద రాజకీయాల్లో కొత్త ధోరణి తీసుకొచ్చాడు. ఎంత మితవాద రాజకీయవాదులు అయినప్పటికీ ప్రపంచం కోసం బయటికి ఒకటి మాట్లాడొచ్చు, అవును, బయటికి మర్యాదగా ఉండాలి, సభ్యతగా ఉండాలి. ఈవెన్ మార్గరెట్ థాచర్ లాంటి వాళ్ళే కూడా బయటికి మాట్లాడేటప్పుడు డెకరం పాటించేవాడు. డెకరం పాటించక్కర్లేదు కాబట్టి ఏంటి వాడు ఇండియా ప్రభుత్వాన్ని పరువు తీస్తాడు, దేన్నైనా తీస్తాడు. మన వాళ్ళకి ఇంకా లేదు, మన వాళ్ళు అట్లా బయటికి అట్లా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. పరిస్థితి ఏంటంటే భారతదేశం లాంటి దేశాలు పొరుగు దేశాల విషయంలో పొరుగు దేశాలతో గట్టిగా ఘర్షణ పడే స్వేచ్ఛ కూడా లేదు. ప్రపంచ రాజకీయాల వలయంలో చిక్కుకొని ఉన్నాం కాబట్టి ఇమేజ్ ఎట్లా బిల్డ్ చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎటువంటి స్లోగన్ తీసుకొస్తారని చెప్పడం కష్టం. అది ఎవరైనా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, విజయాలు అందుకుంటున్న వాళ్ళే ఆ స్లోగాన్ ఖాయం చేయగలుగుతారు. నీరసంగా ఉండి మరింత ముడుచుకుపోతున్న కాంగ్రెస్ కానీ ముడుచుకుపోతున్న ప్రాంతీయ పార్టీలు కానీ ఏం చేయగలుగుతాయని అనుకోను. ఉత్సాహం మీదనే అసలు క్రియేటివిటీ ఉంటుంది. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కూడా ప్రమాదంలోనే పడేటట్టుంది చూస్తున్నాం వ్యవహారం చూస్తుంటే. సో దీనికి కాలమే సమాధానం చెప్పాలంటారు. కాలమే సమాధానం కాదు, ఎవాల్వ్ అవుతుంది. సిచ్యువేషన్ని మనం ఎవాల్వ్ అవుతుంది. ఇవాళ నిలబడి మనం మాట్లాడగలం, ఇవాళ అవగాహనతో కొంచెం దూరం చూడగలం, కానీ ఇంకా ఎక్కువ దూరం చూడలేం కదా. అవును సార్, ఎందుకంటే పైగా ఫాస్ట్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ సిచ్యువేషన్, నేషనల్ సిచ్యువేషన్ మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియా ఈ లోపల ఇప్పుడు మోడీ గారు 75 years అయిపోయినాయి కాబట్టి వారసుని వెతకాలి అనుకుంటే అంతర్గతంగా అక్కడ ఏమైనా గొడవలు వస్తే అటువంటి విషయాల కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. చెప్పాం కదా, అవతల ఏమైనా జరగాలి తప్ప వీళ్ళంతా వీళ్ళ దగ్గర అద్భుతాలు జరిగే అవకాశం ఏం లేదు సార్. అంటే మీడియా ఇండిపెండెంట్ రోల్ పోషించే పరిస్థితి దాదాపు లేదు ఇప్పుడు. ఎట్లా ఉంటుంది? సో ఈ మనది కూడా అమెరికా టైప్ మీడియా అయిపోయే అవకాశమే ఉందా? అమెరికాలో చాలా ఇండిపెండెంట్ మీడియా ఉంటుంది. గ్లోరిఫై మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని విషయాల్లో మెచ్చుకోవచ్చు. ఇప్పుడు వెనిజులాకు వ్యతిరేకంగా, దాడికి వ్యతిరేకంగా మన దగ్గర ఊరేగింపు తీయడం కష్టమే, కానీ అక్కడ జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది. మనోడు చేస్తున్నాడు, మన ఎలక్ట్ అయ్యాడు కదా ఆయన. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివ్గా ఉంది మన కమ్యూనిస్ట్ పార్టీల కంటే. ఈ మార్పులు చేర్పులు అన్నీ అంటే భారత ప్రజాస్వామ్య చరిత్రను ఒక కీలకమైన మలుపు దిక్కిన ఈ నేపథ్యంలో సో దీనికి సరైన దిశ చూపే ఒక రోజు రావాలని కోరుకుందాం సార్. ఒక రోజా, ఒక వ్యక్తియా, ఒక పార్టీయా, ఒక ఉద్యమమా, ఒక సంఘటన, అది ఏదో ఒకటి, ఒక పరిణామమా, ఏదో ఒకటి రావాలని ఎదురు చూడటం తప్ప దానికోసం ఎవరి తోచిన స్థాయిలో వాళ్ళు, అంటే ఇది మార్పు కావాలనుకున్న వాళ్ళే చేస్తారు. బాగానే ఉంది పరిస్థితి అనుకున్న వాళ్ళు చేయరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.